కరోనా వైరస్ ఫలితంగా ఏర్పడిన విపత్తు వలన ప్రపంచవ్యాప్తంగా నష్టపోయిన దెబ్బతింటున్న రంగాల్లో విద్యారంగం చాలా ముఖ్యమైనది, కీలకమైనది. ఎడ్యుకేషన్ సెక్టర్ హ్యాస్ సివియర్లీ ఎఫెక్టెడ్ డ్యామేజ్ బై ద COVID-19. ప్రపంచం మొత్తం మీద కేజీ టు పీజీ విద్యార్థులు దాదాపు 150 కోట్ల మంది విద్యార్థులు ఉన్నట్టుగా. కాబట్టి 150 కోట్ల మంది విద్యార్థులందరూ కూడా గత విద్యా సంవత్సరం చివరి లాస్ట్ పార్ట్ నుంచి ఇప్పటి వరకు ఇళ్ల దగ్గర ఉండాల్సి వచ్చింది. స్కూల్స్ కి కాలేజెస్ కి దూరం కావడం జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతటా 150 కోట్ల మంది విద్యార్థులు ఈ విధంగా నష్టపోతూ ఉంటే, మన భారతదేశంలో కేజీ టు పీజీ విద్యార్థులు దాదాపుగా 33 కోట్ల మంది విద్యార్థులు మన భారతదేశంలో ఉన్నారు. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అయితే స్కూల్ స్టూడెంట్సే, బడి పిల్లలే 58 లక్షల మంది ఉన్నారు. వారితో పాటు మన కాలేజెస్ అట్లాగే యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా కలుపుకుంటే దాదాపు 60-70 లక్షల వరకు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో నష్టపోతూ ఉన్నారు. మన పొరుగు రాష్ట్రం ఏపీ రాష్ట్రంలో అయితే మరొక 90 లక్షల మంది దాకా. కాబట్టి లక్షలాది మంది విద్యార్థులు వారి విద్యా సంవత్సరం చాలా తీవ్రమైనటువంటి నష్టానికి గురి కావడం జరిగింది ఈ కరోనా ఫలితంగా. ఇప్పుడు జరిగిన నష్టాలకు సంబంధించి దాదాపు 5-6 రకాల నష్టాలు ఎప్పటికే మన విద్యా సంవత్సరం చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు కూడా రకరకాల నష్టాలకు గురవుతున్నారు. ఈ నష్టాల్లో మొదటి నష్టం, కరోనా వైరస్ ఉన్నట్టుగా గుర్తించి దాన్ని నివారించేదాని కోసం మార్చి 24వ తేదీ చివరి వారంలోనే లాక్డౌన్ ప్రకటించడంలో, దాంతో పాటే స్కూల్స్ కాలేజెస్ అని కూడా మూతపడిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు అట్లా మూతపడటం వల్ల ఆ విద్యా సంవత్సరం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అంటే విద్యా సంవత్సరం సాధారణంగా ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూల్స్ కాలేజెస్ ఫంక్షన్ కావాల్సి ఉంటుంది. కానీ దీనివల్ల మార్చి 23వ తేదీ నుంచే స్కూల్స్ మూతపడి 4 రోజులు ముందుగానే స్కూల్ విద్యా సంవత్సరం ముగించడం జరిగింది. కాబట్టి విద్యా సంవత్సరం ముందుగానే ముగించడం వల్ల జరిగిన నష్టం దాదాపు సహజంగానే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ మంత్ అని అంటే అది చాలా వాల్యుయబుల్ మంత్గా ఉంటుంది. పరీక్షలు ఎగ్జామినేషన్స్ నిర్వహించడం, అలాగే వాల్యుయేషన్ రిజల్ట్స్ ప్రకటించడానికి సన్నద్ధం కావటం, ఆ పార్ట్ మొత్తం అది క్లోజ్ అయిపోయింది. అది గ్యాప్ ల్యాబ్స్ అయింది. పరీక్షలు అంటే 1 నుంచి 9 వరకు ఉన్న ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ కాబట్టి దాని పెద్ద సమస్య కాదు. సహజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 1 నుంచి 9 వరకు క్లాస్ పిల్లలందరినీ ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగానే పై క్లాస్ కి అప్గ్రేడ్ చేస్తూ రిజల్ట్స్ కూడా ప్రకటించడం జరిగింది. అది సజావుగా జరిగిపోయింది. దాంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో 10th క్లాసు, తెలంగాణ రాష్ట్రం 10th క్లాసు 2 పరీక్షలు జరిగి మిగిలిన ఎగ్జామ్స్ బ్రేక్ అయిపోయి, సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ కూడా 10th క్లాస్ సంబంధించిన పేపర్లు, కొన్ని పేపర్లు మిగిలిపోయిన ఆ పరీక్షలు కూడా చివరి బ్రేక్ కావడం జరిగింది. అట్లాగే ఏపీ అయితే 10th క్లాస్ ఎగ్జామినేషన్సే జరగలేదు. దీంతో పాటు మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరిగాయి, కానీ ఎవాల్యుయేషన్ జరగలేదు. ఎగ్జామినేషన్ జరిగినాయి కాబట్టి ఎవాల్యుయేషన్ అనివార్యంగా చేయాలి. కాబట్టి ఏదో విధంగా మొత్తం మీద ఇట్లాంటి విపత్తు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటన్నిటిని తట్టుకుంటూ మన లెక్చరర్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నా కానీ మొత్తం ఎవాల్యుయేషన్ చేశారు మంచిగానే. రిజల్ట్ కూడా ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ తప్ప మిగిలిన 10th క్లాస్ ఎగ్జామినేషన్స్, అట్లాగే డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ పెండింగ్ లో ఉన్న విషయం మనకు తెలుసు. ఇవి పెండింగ్ లో ఉన్న తర్వాత ఎప్పుడు నిర్వహించాలి ఏమిటని ఈ పెండింగ్ ఎగ్జామినేషన్స్ అర్థం కానటువంటి పరిస్థితిలో రోజులు గడుస్తూ ఉంటే సహజంగానే ఎగ్జామినేషన్స్ ఏమిటి, జరుగుతాయా లేదా అనేటటువంటి మీమాంస ఆ చర్చ పెద్దగా జరిగింది. వాటన్నిటికీ కొన్ని డిమాండ్స్ కూడా బయట నుంచి, పేరెంట్స్ నుంచి కానీ, అట్లాగే ఇతర సంస్థల నుంచి కానీ, స్టూడెంట్స్ యూనియన్స్ నుంచి కానీ, ఈ ఎగ్జామినేషన్స్ ఏమిటి, అర్థాంతరంగా ముగిసే పిల్లలు ఏం చేయాలి, ఇప్పుడు వాటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఆగిపోయారు, ఎప్పుడు ఎగ్జామినేషన్ జరిగితే అర్థం కావట్లేదు, ఎంతకాలం ఈ రకంగా వెయిట్ చేయాలా అనే ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వాలు వీటి మీద కొంత పునరాలోచన చేశాయి. చేసిన తర్వాత పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. కాబట్టి ఇక పరీక్షలకి ఎక్కువ రోజులు కొనసాగించుకుంటూ కూడా మర్చిపోయే పరిస్థితుంది. కాబట్టి ఎగ్జామ్ కూడా పిల్లల్లో లేకుండా పోతా ఉంది అని చెప్పి దాన్ని పరిష్కారం చేయడం కోసమే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ని రద్దు చేసి ఇంటర్నల్ మార్క్స్
ఫార్మేటివ్ టెస్ట్ వచ్చిన మార్కుల ఆధారంగానే ఆ 10th క్లాస్ ప్రమోట్ చేశారు. రెండోది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్ ప్రకటించిన తర్వాత ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ సహజంగానే మనం సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ నిర్వహించాలి. ఆ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహించడానికి అవకాశం లేకపోయినా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కూడా రద్దు చేస్తున్నట్టు ఏపీలో కూడా రద్దు చేస్తారనే వార్తలు రావటం వలన రద్దు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమైనట్టుగా తెలిసింది. ఈ రద్దు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రిపేర్ చేసే కోసం ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఇప్పుడు రద్దు కావడానికి రంగం సిద్ధం అయింది. తర్వాత ఇప్పుడు డిగ్రీ, బీటెక్, పీజీ ఎగ్జామినేషన్స్ పెండింగ్ గా ఉన్నాయి. కాబట్టి 10th క్లాస్ రద్దు అయిన తర్వాత ఇంటర్మీడియట్ రద్దు అయిన తర్వాత హలో మళ్ళీ లాక్ అయింది. మళ్ళీ లాక్ అయిందా? మళ్ళీ లాక్ అయిందండి. అయితే మీ వాయిస్ ఓకే, మీరు మాట్లాడుతుండండి. మళ్ళీ మన టెక్నికల్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, మీరు మాట్లాడుతుండండి. అందువల్ల డిగ్రీ, బీటెక్, పీజీ ఎగ్జామినేషన్స్ ఈ పరీక్షలు కూడా రద్దు చేయటమే సరైంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ జరగడానికి అవకాశం లేదు. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం అయితే మన తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఎగ్జామినేషన్స్ 20వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. జూన్ 20 అయిపోయింది. ఇప్పుడు రోజులు గడుస్తున్నాయి. ఇక్కడ ఎప్పుడైనటువంటి తెలియట్లేదు. కాబట్టి సహజంగానే బయట నుంచి కూడా కొంతమంది యూనియన్స్ కానీ పేరెంట్స్ నుంచి కూడా ఈ డిగ్రీ ఎగ్జామినేషన్స్ కూడా రద్దు చేస్తే బాగుంటుందని చెప్పి అట్లాంటి సూచనలు కొన్ని వచ్చాయి. ప్రభుత్వాలు కూడా యూనివర్సిటీ నుంచి పైనుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక ఈ ఎగ్జామినేషన్ నిర్వహించే పరిస్థితి లేదు. కాబట్టి వీటిని కూడా రద్దు చేసేదానికే పూనుకోవటం అని చెప్పేటటువంటి ఆలోచనలు పెరిగాయి. ఇట్లాంటి ఆలోచనలు రాష్ట్రంలో జరుగుతూ ఉండగానే మన రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా 3 రోజుల క్రితమే వారి గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్స్ ని రద్దు చేసుకొని పిల్లలకి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగానే గ్రేడ్స్ ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నిర్ణయించింది. అది సెంట్రల్ యూనివర్సిటీతో పాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా డిగ్రీ, పీజీ ఎగ్జామినేషన్స్ రద్దు చేస్తారనే వార్తలు కూడా రావడం వల్ల సహజంగానే మన తెలంగాణలో కూడా డిగ్రీ, పీజీ, బీటెక్ ఎగ్జామినేషన్స్ కూడా రద్దు చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి రేపో మాపో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి నిర్ణయం చేసేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి 10th క్లాస్ ఏ రకంగా ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్స్ అవార్డు చేశారు, ఇప్పుడు రేపు డిగ్రీ, బీటెక్, పీజీ ఎగ్జామినేషన్స్ కూడా రద్దు చేస్తే ఆ విద్యార్థులకు కూడా ఈ ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగానే గ్రేడ్స్ అవార్డు చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇంతకుముందే ఇంప్రూవ్మెంట్ కోసం ఎగ్జామినేషన్స్ పెట్టవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కూడా పెండింగ్ ఉండటం వల్ల ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ కూడా రద్దు చేసి ఆ విద్యార్థులకు కూడా గ్రేడ్స్ ఇచ్చడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవి ఎగ్జామినేషన్స్ వీటికి సంబంధించినటువంటి అంశం. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో మిగిలిపోయినటువంటి అవశేషం. ఇక రెండవది, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కంటే ముందు 4 రోజుల ముందే స్కూల్స్ మూసేసిన తర్వాత ఈ పరీక్షల గొడవ ఒకవైపు ఉండగా విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి స్కూల్స్ ఫంక్షన్ అవుతుంటే మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం లభించేది. లాక్డౌన్ వలన పేరెంట్స్ ఏమో పని పాట చేసుకునే అవకాశం లేకుండా పోయింది, ఇన్కమ్ లేకుండా పోయింది. కాబట్టి సహజంగానే పిల్లలు ఇంట్లో ఉన్న తర్వాత కొన్ని పేద కుటుంబాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే కుటుంబాలు ఈ పనులు పోకుండా ఇంట్లోనే కూర్చోవటం వల్ల, సహజంగానే ఇన్కమ్ లేకపోవటం వల్ల ఇంట్లో ఆహార సమస్య కూడా, సరైనటువంటి తిండి కూడా లభించే అవకాశం లేకుండా పోయింది, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి. కాబట్టి బడి పిల్లలకి స్కూల్ నడిస్తే మిడ్ డే మీల్స్ ఉండేది. ఇప్పుడు బడి లేకపోవటం వల్ల పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టడానికి ఆ ప్రయత్నం కూడా చేయలేక అదొకటి బంద్ అయిపోయింది. కేరళ ప్రభుత్వం ఏం చేసిందనే విషయం నేను తర్వాత చెప్తాను. కాబట్టి మిడ్ డే మీల్స్ అనేది ఒక నష్టం, విద్యార్థులకి ప్రత్యక్షంగా జరిగిన నష్టం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పిల్లలకి అందకుండా పోయింది. రెండో విషయము, బడుగు బలహీన వర్గాల పిల్లలు డే స్కూల్స్ కన్నా హాస్టల్స్ లో, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండి చదువుకునే విద్యార్థులు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నారు. కాబట్టి హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే విద్యార్థులు, బోర్డర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లాక్డౌన్ లో స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ మూసేయటం వల్ల ఇళ్ళకి వెళ్ళిపోయారు. వారికి కూడా ఈ ఆహార సమస్య
విద్యార్థులకి అక్కడ కూడా ఆ విద్యార్థులకు కూడా ఇట్లాంటి ఫుడ్ ప్రాబ్లం ఏర్పడడం జరిగింది. వీటితో పాటు మన గవర్నమెంట్ స్కూల్స్ వాటిలో చదువుకు విద్యార్థులకు జరిగే నష్టం ఒకవైపు జరుగుతూ ఉండగా, మరొక వైపు మన రాష్ట్రంలో ఉన్న మొత్తం 12,000 ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ లో దాదాపు మోర్ దాన్ 85% లో ఫీ బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. కొన్ని వందల స్కూళ్ళే మామూలుగా ఇంటర్నేషనల్ అంటే హై లెవెల్ కార్పొరేట్ స్కూల్స్ అనేటటువంటి కొన్ని వందల్లో ఉంటాయి తప్ప వేలలో ఉండేవి కావు. కానీ వేల సంఖ్యలో ఉండేవి మొత్తం అవుట్ ఆఫ్ 12,000 స్కూల్స్ దాదాపుగా 11,000 వరకు లో ఫీ బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి. వాటిలో విద్యార్థులు దాదాపుగా మొత్తం ప్రైవేట్ స్కూల్స్ లో చదివే 32 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపుగా 80% స్టూడెంట్స్ ఈ లోపీ బడ్జెట్ స్కూల్స్ లోనే ఉన్నారు. ఈ లోపీ బడ్జెట్ స్కూల్స్ లో ఉండే విద్యార్థులకు జరిగిన నష్టంలో స్కూల్స్ ఫంక్షన్ కావటం లేదు కాబట్టి వారు ఇంటి దగ్గర ఉంటే ఆ పిల్లలకు అందాల్సిన చదువు అందకపోగా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకి నష్టం అని కాదు. కానీ ఈ లోపీ బడ్జెట్ స్కూల్స్ లో పనిచేసే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు లేకుండా పోయింది. ఇప్పుడు లాక్డౌన్ విధించినా కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్కి అయితేనేమో కనీసం 50% శాలరీ అయినా కానీ ప్రభుత్వం ఇవ్వగలిగింది. కానీ ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే స్టాఫ్, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరికైనా కానీ కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వాలనుకున్న పరిస్థితి. 50% కాదు 25% అసలు పేమెంట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 3 లక్షల మంది దాకా విద్యార్థులు, టీచర్స్ అయితేనే వర్కర్స్ అయితేనే మోర్ దాన్ 3 lakhs టీచర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్. వీళ్ళందరికీ పాపం జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అనేక రకాల కష్టాలు పాల్గొనడం జరిగింది. ఈ ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ తినడానికి తిండి కూడా లేకుండా కష్టపడుతున్నటువంటి వాళ్ళు, మామూలుగా పొలం పనులకి MNREGA పనులకు పోయినటువంటి వాళ్ళు, అట్లాగే కూరగాయలు అమ్ముకోనే పనికి పోయిన వాళ్ళు, ఫ్రూట్స్ అమ్మే పనికి పోయినటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాల ఏదో రకమైనటువంటి పని చేసుకుని కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి అటు ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళు అత్యధికంగా నష్టపోయింది, దెబ్బతిన్నది కష్టాల పైన ఈ స్టాఫ్ అనేటటువంటి ఎక్కువ నష్టపోవడం జరిగింది. ఇవి ఇట్లాంటి నష్టాలు ప్రత్యక్షంగా కల్పించినటువంటి ఇప్పుడు ఈ కోవిడ్ వలన ఏర్పడినటువంటి లాక్డౌన్ వలన ఇట్లాంటి నష్టాలు విద్యారంగానికి గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే వారికి కూడా నష్టం జరగడం జరిగింది. వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ లాక్డౌన్ వలన అన్ని జనజీవనం స్తంభించిపోయింది కాబట్టి అందరూ పనులు పోయినట్టు జీవనాధారం లేకుండా పోయింది, ఆదాయాలు కోల్పోవడం జరిగింది. కొన్ని రంగాలన్నీ చాలా తీవ్రంగా దెబ్బతింటూ ఉన్నాయి, ఇన్కమ్ లేకపోవడం ఇట్లాంటి వాటి వలన. అట్లాగే హోటల్స్ కానీ ఇతర చేతులు కానీ ఇవన్నీ పనిచేసే దుకాణాలు కానీ పనిచేసే అవకాశం లేకుండా పోవటం, ఈ విషయాలను మనకి తెలుసు. ఈ నష్టాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఏదో రకమైనటువంటి రిలీఫ్ తక్షణ కార్యక్రమ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు కూడా, రిలీఫ్ మెజర్స్ కూడా కొన్నిటిని 2-3 సార్లు ప్రకటించడం జరిగింది. ఆ రిలీఫ్ మెజర్స్ సంబంధించిన మేరకు మామూలుగా ఈ వలస కార్మికులు లాంటి వాళ్ళకి రిలీఫ్ మెజర్స్ ఏమీ లేవు, వాళ్ళు ఎట్లా బాధపడ్డారో మనం చూస్తా ఉన్నాం. కానీ విద్యార్థులకు సంబంధించి స్కూల్స్కి సంబంధించినటువంటి రిలీఫ్ మెజర్స్ అయినా పెద్దగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పాలించినటువంటి వాటిలో వచ్చినటువంటిది సదుపాయం ఏమీ లేకుండా పోయింది. కానీ ఇట్లాంటిలో మెరుగ్గా చేయగలిగింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. చేయటం వలన ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి నష్టం జరగకుండా చూసేదాని కోసం ఈ మధ్యాహ్న భోజన పథకం స్కూల్కి పిలిపించి వండిన భోజనాన్ని వడ్డించే అవకాశం లేకపోయినా కానీ పిల్లలకు సంబంధించిన మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి రేషన్, బియ్యం, ఉప్పులు, పప్పులు, వీటికి సంబంధించిన నూనెలు కానీ వాటన్నింటికి కూడా ఆ రేషన్ మొత్తానికి విద్యార్థులు ఇళ్లకే సరఫరా చేసి అవి ఆటలు తలంటించకుండా వారికి రోజు పౌష్టికాహారం అందించేటటువంటి ఏర్పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయలేని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టిన డిమాండ్ ఉన్నా కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేకపోతే తెలంగాణ చాలా ఇతర రాష్ట్రాలకు కూడా మిడ్ డే మీల్స్ బంద్ అయిపోయింది, విద్యార్థులకు ఆ రకంగా నష్టం జరిగింది. రెండవది, ఇప్పుడు మన ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో ఉండే ఉపాధ్యాయులు జరిగే నష్టం ఏంటనేది ఇంత నేను ముందు చెప్పాను. కానీ ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ అనేవి విద్యార్థులు టచ్ లో ఉంచుకోవడం, వారితో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం స్కూల్కి విద్యార్థులు
దూరమైన పరిస్థితి రాకుండా ఉండడం కోసం, విద్యార్థులు ఎంగేజ్ చేయడం కోసం, అకాడమిక్ గా ఎంగేజ్ చేయడం కోసం చెప్పి వాడు స్కూల్స్ క్లోజ్ చేసినా కానీ ఈ ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం అనేది ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ నెల ముందుగా మూసేయడం జరిగింది కాబట్టి పరీక్షలు అవసరం ఉంది కాబట్టి ఆ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యే క్లాస్ రివిజన్ అని చెప్పి ఆ రకంగా పిల్లలతో రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ అనేటటువంటి ప్రయత్నం చేశాయి. కొన్ని చిన్న చిన్న స్కూల్ ఆ పని సాధన ఆ పని చేయలేకపోయారు. కొత్త పాఠశాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసుల కంటే ఇది ద్వారా ఇప్పుడు దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా కొంతమంది నిపుణులు డిడి యాదగిరి ద్వారా రిలే చేయడం జరిగింది. మార్నింగ్ అవర్స్ లో 1 అవర్, అట్లాగే ఈవినింగ్ ఒక 1 అవర్, రోజుకి 2 గంటల చొప్పున 10th క్లాస్ విద్యార్థులకి ప్రత్యేకంగా ఎగ్జామినేషన్స్ కి వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రివిజన్ లెసన్స్ అనేటటువంటి చేపించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఏదో పరిష్కార మార్గం కోసం ప్రయత్నం చేశారు. విద్యార్థులను ఖాళీగా ఉంచకుండా వారిని పరీక్షల కోసం అట్టిపెట్టి ఉంచడానికి కోసం ఆ ప్రయత్నం చేశారు. అయినా కానీ ఉపయోగం ఇది కాబట్టి ఎట్టకేలకు పరీక్షల్ని రద్దు చేయాలంటే నిర్ణయం జరిగింది కాబట్టి పరీక్షలు రద్దు అయిపోయినాయి. ఇప్పుడు డిగ్రీ ఎగ్జామినేషన్స్ కూడా వాటి రద్దు కోసం ఒకవైపు యూనివర్సిటీస్ అట్లాగే ఏపీ అట్లాగే తమిళనాడు ఈ రాష్ట్రాలకు కూడా ఎగ్జామినేషన్స్ రద్దు చేసిన విషయం తెలుసు. మన రాష్ట్రంలో వీటితో పాటు వీటికంటే ముఖ్యమైన పరీక్షలు దేశవ్యాప్తంగా నేషనల్ లెవెల్ కామన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ కూడా మిగిలిపోయిన 12th క్లాస్ సంబంధించినటువంటి లెఫ్ట్ సబ్జెక్ట్ పేపర్స్ అవుతున్నాయి. ఆ పేపర్స్ సంబంధించిన వరకు సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడిచింది. ఈ రోజు సుప్రీం కోర్టుకి సిబిఎస్ఈ వారు ఒక హామీ పత్రం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక ఈ మిగిలిపోయిన పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేదు కాబట్టి కోవిడ్ పరిస్థితులు దేశవ్యాప్తంగా చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పట్లో మేము చేయలేం. కాకపోతే ఆ పేపర్స్ రాయకపోయినా కానీ వాటి నిమిత్తం లేకుండా రిజల్ట్ ఇచ్చాని కోసం మేము ప్రిపేర్ అవుతాం. ఈ మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ పేపర్స్ ఎగ్జామ్ ఏవైతున్నాయో వాటి తర్వాత అయినా కానీ వాటిని ఏదో రకంగా మేము కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పారు. కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళు కూడా లెఫ్ట్ ఓవర్ ఎగ్జామినేషన్స్ ఏవైతున్నాయో వాటిని కూడా వదిలేసుకొని వాటిని రద్దు చేసుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా జరగాల్సిన ఎగ్జామినేషన్స్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్, నీట్, ఎంబీబీఎస్ ఇట్లాంటి కోర్సుకు సంబంధించినటువంటి నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించింది నీట్ ఉంది, తర్వాత మెయిన్ ఉంది. ఈ 2 కీలకమైనటువంటి ఎగ్జామినేషన్స్ దేశవ్యాప్తంగా జరగాల్సి ఈ పరీక్షలు కూడా నిర్వహిస్తారా లేదనేటటువంటి అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. అంతేకాదు పెరగటమే కాదు, సిబిఎస్ఈ నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్షలు ఏవైతున్నాయో వాటిని ఆ నీటు మెయిన్ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహించడం ఈ పరిస్థితిలో సాధ్యం కాదు. కాబట్టి వాటిని కూడా వాయిదా వేసుకోక తప్ప వాటిని కూడా రద్దు చేయక తప్పదని చెప్పి అట్లాంటి ఆలోచనకి వస్తున్నారు. అందువల్ల COVID-19 వలన గత విద్యా సంవత్సరం ముగింపు ఏదైతే ఉందో అర్ధాంతరంగా ముగిసిపోయిందో అది అట్లా ముగిసిపోవటం వల్ల మిగిలిపోయినటువంటి లెఫ్ట్ ఓవర్ కర్తవ్యాల బాధ్యత పనులు ఏవైతే ఉందో ఎగ్జామినేషన్స్ కానీ లేకపోతే ఇతర విషయాలు కానీ రివిజన్ కానీ వీటన్నిటిని ఏదో రకంగా నెట్టుకు రావడం జరిగింది. మొత్తం ఇప్పటికీ ఈ ఎగ్జామినేషన్స్ రద్దు చేసి గ్రేడ్లు అవార్డ్ చేసి రిజల్ట్ ప్రకటించడానికి ప్రాసెస్ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ విద్యా సంవత్సరం ఇంతటితో ముగిసింది అన్నట్టుగా అనిపించింది. ఇక మిగిలింది ఇప్పుడు ఈ రాబోయే ఈ విద్యా సంవత్సరం ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించింది. అది సహజంగానే ఈ పాటికి విద్యా సంవత్సరం ప్రారంభించాల్సి ఉంది. జూన్ 12వ తేదీ సహజంగా ఎప్పుడైనా ఆనవాయితీ ప్రకారం జూన్ 12వ తేదీ మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు కూడా ముందు వెనక జూన్లోనే ఈ స్కూల్స్ అన్ని రీఓపెన్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ కాలేజెస్ జూలైలో, తర్వాత డిగ్రీ అడ్మిషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత డిగ్రీ క్లాసులు కూడా ఆగస్టు నుంచి ప్రారంభం కావటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి విద్యా సంవత్సరం ఇప్పటికీ ప్రారంభం కావాల్సి ఉంది మామూలు రోజుల్లో, ఇప్పుడు కాలేదు, రోజులు గడుస్తుంది. అందువలన ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం ఎట్లా ప్రారంభించాలి, దాన్ని ఏం ఎట్లా నిర్వహించాలి అనేది పెద్ద సమస్యగా ఈ రోజు మన ముందు ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం
ప్రారంభం కావడానికి ముందు స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఫంక్షన్ కావడానికి ముందు అడ్మిషన్స్ కావాలి. అడ్మిషన్స్ అంటే ఇప్పుడు 10th అయిన వాళ్ళు ఇంటర్లో అడ్మిట్ కావాలి. అది పెద్ద ఆటంకం అనేది అడ్మిషన్స్ జరిగిపోయేదానికి ప్రాసెస్ సిద్ధమైంది. ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళు డిగ్రీ ఎగ్జామినేషన్, డిగ్రీలోకి అడ్మిషన్స్ కావాలా, అది కూడా పెద్ద సమస్య ఏమి కాకపోవచ్చు. ఆ పని కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది అయిపోగా నెక్స్ట్ పెండింగ్ లో ఉండే ఎగ్జామినేషన్స్ సంబంధించినంత మేరకు నీట్, అట్లాగే వీటితో పాటు ఎంసెట్ ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఎంసెట్ ఎగ్జామినేషన్స్ కూడా ఇప్పుడు దానికి అడ్మిషన్స్ జరగాలి. కానీ ఇప్పుడు నీట్, ఎగ్జామినేషన్ రద్దు అయితే నిర్వహించలేకపోతే వాటికి అడ్మిషన్ నేరుగా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే అడ్మిషన్స్ ఇవ్వటం వస్తేనే ఆలోచనకి సిబిఎస్ఈ వాళ్ళు వస్తున్నారు. ఆ ఆలోచన ఖరారైతే నీట్, అడ్మిషన్స్ కూడా ఆన్ ద బేస్ ఆఫ్ ద మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ మార్క్స్ లోనే జరిగితే అంత సమస్య కాదు, అది ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మిగిలిన మా తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంది. ఎంసెట్ కూడా చాలా ముఖ్యమైన ఎగ్జామినేషన్ కాబట్టి దానికి కూడా ఈ రకంగానే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఆ గ్రేడ్స్, ఆ మార్కులు బేస్ చేసుకునే అడ్మిషన్స్ ఇస్తారా, లేకపోతే 4 రోజులు ఆసక్తి లేట్ అయినా కానీ ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారా, పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుంది అనేటటువంటి తెలియట్లేదు. అదొకటి యట్ టు బి డిసైడ్. ఇవి ఈ రకంగా పెండింగ్ లో ఉన్న విధాలుగా ఉన్నాయి. ఇక మరొక ముఖ్యమైన విషయము, ఇప్పుడు స్కూల్స్ ఇంతకీ ఎప్పుడు రీఓపెన్ చేయాలా, రీఓపెన్ చేయడమే కాదు స్కూల్స్ రీఓపెన్ అయితే వాటిని ఎట్టా నిర్వహించాలి అనేది కూడా మరొక ముఖ్యమైన సమస్య ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఉంది. ఇప్పుడు స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేయాలనే దాంట్లో రీఓపెన్ చేయడానికి ఇప్పుడు ఇతమితంగా స్కూల్స్ ఇప్పుడు రీఓపెన్ అవుతాయి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేరు. కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డి వాళ్ళైతేనేమో సూచన పరంగా ఇంతకుముందు చెప్పిన విషయము ఇప్పటికిప్పుడు స్కూల్స్ ఓపెన్ చేయడం సాధ్యం కాదు. సిబిఎస్ఈ లెఫ్ట్ ఓవర్ ఎగ్జామినేషన్స్ జూలై 1 నుంచి 15 వరకు జరిగితే ఆగస్టు 1వ తేదీ నాటికి స్కూల్స్ రీఓపెన్ చేయడానికి ప్రిపేర్ అనుకుంటామని చెప్పి సిబిఎస్ఈ స్కూల్కి సంబంధించిన విషయాన్ని వాళ్ళు చెప్పారు. స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కూడా ఎట్లాంటి ప్రకటన వరకు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం చేస్తో చూద్దాం, సో సెంట్రల్ గవర్నమెంట్ చేసేటటువంటి నిర్ణయాన్ని బట్టి మన స్టేట్ లో స్కూల్స్ రీఓపెన్ ఎప్పుడు అనేది చూసుకుందాం అని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మార్చులు ఇక్కడ కమిషనర్ వీళ్ళు కూడా ఆ రకమైనటువంటి అంచనాతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇతిమధ్యంగా తేల్చకపోగా మొన్న ఒక 15 రోజుల క్రితం ఎంహెచ్ఆర్డి వాడు, ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని వాళ్ళు వచ్చినటువంటి అంచనా ఏమంటే కింద నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం వాళ్ళు సూచనప్రాయంగా వచ్చిన అంచనా ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్ని, సిబిఎస్ స్కూల్స్ అయినా ఏవైనా రాష్ట్రాలు కూడా అదే డైరెక్షన్ ఇస్తున్నారు. స్కూల్స్ ని ఒకేసారి ప్రారంభించడం సాధ్యం కాదు. ఒక డేట్ అనుకొని పని కాదు. దానికంటే ఫేజ్డ్ మేనర్ లో స్కూల్స్ ఓపెన్ చేయడం, 1వ తేదీ నుంచి ప్రారంభించారు. అప్పర్ క్లాసెస్ అంటే 8 తొలి దశలో ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని, ఆ తర్వాత 6, 7, 8, 5, 6, 7 క్లాసుల్ని 2వ దశ సెకండ్ ఫేజ్ లో అది ఆగస్టు చివరి వారం లేదంటే సెప్టెంబర్ 1st వీక్ లో ఆ స్కూల్స్ ని ప్రారంభించాలని మిగిలిపోయినటువంటి లోయర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 1st క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు వాటితో పాటు ఇంకా లోయర్ క్లాసెస్ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఈ క్లాసులని సెప్టెంబర్ చివరిలో ఎప్పుడో ఓపెన్ లాస్ట్ వీక్ లో ఓపెన్ చేసి చెప్పి ఆ విధంగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ చివరి వరకు 3 విడతలుగా స్కూల్స్ ని ఓపెన్ చేసే దానికోసం ఆ విధంగా ఒక షెడ్యూల్ ని టెంటేటివ్ ఫేజ్ వాళ్ళు డిసైడ్ చేసేట్టుగా ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు స్కూల్స్ నిర్వహించడానికి కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అట్లా ఆ షెడ్యూల్ ఫేజ్డ్ మేనర్లో షెడ్యూల్ ని ఇప్పటికి అనుకున్నారు. అది ఇంకా ఓపెన్ గా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. రాష్ట్రాల కింద కూడా వాటిని కమ్యూనికేట్ చేస్తారు ప్రపోజల్ ని చేస్తూ. ఇంకొక మాట కూడా చెప్పింది ఏమంటే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు కండిషన్. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ చివరి ప్రపోజ్ చేస్తున్నాము. ఇది ఈ కరోనా కేసులు
రీఓపెనింగ్ ప్రాసెస్ బిగిన్ అవుతుంది. ఒకవేళ ఆగస్టు ఫస్ట్ నాటికి లేదా ఆగస్టు చివరి నాటికైనా కానీ ఈ కేసు ఇలాగే పెరుగుతూ ఉంటే తగ్గే పరిస్థితి కనిపించకపోతే మాత్రం ఆ షెడ్యూల్ కూడా అవకాశం లేదు, అది కూడా సాధ్యం కాదు. కాబట్టి సబ్జెక్టు కండిషన్ అనేటటువంటి మాటను వాళ్ళు దాంట్లో ఉపయోగించడం జరిగింది. అది ఆ విధంగా చేస్తారు. అట్లా చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ రీఓపెన్ చేసిన దానికి సంబంధించినంత మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏమిటో విధంగా చెప్పలేకపోతుంది. ఫాలో అవుతామని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేసినా కానీ ఒకవేళ అదే ఆగస్టు 1 నుంచా లేకపోతే మరొక తేదీ నుంచా అనేది అనుకున్నా కానీ ఎప్పుడు రీఓపెన్ చేసినా కానీ ఎట్లా స్కూల్స్ ఎట్లా ఫంక్షన్ చేయాలా అనేది కూడా ఇంతవరకు ఎట్లా స్పష్టమైనటువంటి అవగాహనకు ఏమీ రాలేకపోతున్నారు. స్కూల్స్ రీఓపెన్ చేస్తే వాటి ఫంక్షనింగ్ ఎట్లా ఉండాలా, అంటే నార్మల్ డేస్ లో అకాడమిక్ ఇయర్ స్కూల్స్ టైమింగ్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇది యథాతథంగా జరిగేదానికి అవకాశం ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా కేసులు ఒకవేళ తగ్గుముఖం పట్టినా కానీ చాలా కాలం వరకు కొనసాగవచ్చు, డిసెంబర్ దాకా కొనసాగవచ్చు, అందుకంటే ఎక్కువ కూడా ఇంకా ఉండొచ్చు అనేటటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఈ కోవిడ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దూరం పాటించడం, మాస్కులు కానీ శానిటైజేషన్ కానీ ఇట్లాంటి కోవిడ్ ప్రోటోకాల్ సంబంధించిన నిబంధనలు ఎలాగో ఉన్నాయి కాబట్టి ఈ నిబంధనలు ఎప్పటిలోనే ముగిస్తారనే నమ్మకం లేదు. కాబట్టి ఈ ఉండగానే ఈ ప్రాబ్లమ్స్ ఉండగానే ఈ రెస్ట్రిక్షన్స్ ఉండగానే స్కూల్స్ ఫంక్షన్ చేయడం ఎట్లా అనే ప్రాబ్లం మరొక సమస్య. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించినంత మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇప్పటికీ ఎంహెచ్ఐడి వాళ్ళు ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ ఎంహెచ్ఐడి వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తోడుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంస్థలకు కూడా ఈ రకంగా ప్రైవేట్ సంస్థలకు కూడా అడిగాయి, పరిశోధన చేసి సలహాలు సూచనలు ఇచ్చే సంస్థలు కూడా అడిగాయి. మన రాష్ట్రంలో ఇప్పుడు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం మొన్న ఈనాడు పత్రికలో జూన్ ఈ నెల 19వ తేదీ నాడు ఒక న్యూస్, అట్లాగే 22వ తేదీ నాడు మరొక న్యూస్ వచ్చింది. కాబట్టి అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్, ఆ రిపోర్ట్ కూడా కొన్ని గైడ్ లైన్స్, కొన్ని మోడాలిటీస్ కూడా వాళ్ళు దీంట్లో పేర్కొంటారు. ముఖ్యంగా 2 దశల్లో తరగతున్న క్లాసులను ప్రారంభించాలని, అట్లాగే వర్కింగ్ డేస్ 10 దినాలని, సిలబస్ ని కుదించాలని ఇట్లాంటి సూచనలు దాంట్లో కొన్ని ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మరి కొన్ని సందర్భాల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అట్లా ఆ సూచనలు వచ్చిన తర్వాత ఇప్పుడు స్కూల్స్ నిర్వహణ ఏ రకంగా చేయాలి అనే దాంట్లో ముఖ్యంగా స్కూల్స్ ఎప్పుడు బిగిన్ చేసినా కానీ కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు ఆ నిబంధనలకు లోబడే స్కూల్స్ ఫంక్షన్ చేయాల్సి వస్తుంది. ఆ నిబంధనలకు సంబంధించినంత వరకు మనకు తెలుసు. ఇప్పుడు ఎంత దూరం మనిషికి ఎంత దూరం ఉండాలా, ఆ దూరాన్ని 6 అడుగులు దూరం పాటించడం. రెండోది శానిటైజేషన్, మాస్కులు, ఇట్లాంటి సమస్యలు ఇట్లాంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అవుతూనే స్కూల్స్ ని ఫంక్షన్ అట్లా చేయాలంటే ఎట్లా సాధ్యం అనేది ఈ క్లాసు తరగతులను ప్రారంభించడం అనేది 2 దశలుగా ప్రారంభించాలని చెప్పి ఇంతకుముందు మాట ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే ఎంహెచ్ఆర్డి వాళ్ళు ఇచ్చిన సూచనలు, అట్లాగే యూనివర్సిటీస్ కూడా చేస్తున్న ఆలోచన ప్రకారం అయితే విద్యార్థుల్ని ఏ క్లాసు అయినా కానీ ఇప్పుడు సుమారుగా అయితే సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం అయితే ప్రతి క్లాస్కి 40 మంది విద్యార్థులు, మాక్సిమం 40 మంది విద్యార్థులు ఉంటారు. రాష్ట్రంలో అయితే కూడా దాదాపు 40-50 మంది విద్యార్థులు ఇట్లా ఉన్నారు. స్టూడెంట్స్ ఇంతమంది ఉన్న తర్వాత క్లాసు లో ఉండే వైశాల్యం, తరగతి గది వైశాల్యం ఎంత ఉంది, ఆ తరగతి గది వైశాల్యంలో ఆ 30 మంది 40 మంది విద్యార్థులు ఎప్పటికీ పక్కనే కూర్చొని ఒక బెంచ్ మీద 3-4 కూర్చొని పక్కనే దగ్గర కలుసుకొని కూర్చున్నట్టుగా ఉంటారు మన క్లాసులో. మరి అట్లా ఇప్పుడు కోవిడ్ ప్రకారం అట్లా ఉండడానికి వీల్లేదు. ఒక బెంచీలో ఆ చివరి ఒకళ్ళు ఈ చివరి ఒకళ్ళు 2 స్టూడెంట్స్ మాత్రమే కూర్చోవాలి. అట్లా కూర్చోవాలంటే మన క్లాస్ రూమ్ లో సగం మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి, సగం మంది విద్యార్థులు బయట ఉండాలి. అందువల్ల ఇప్పుడు చెప్తున్న కొన్ని సూచనలు, కొన్ని గైడ్ లైన్స్ లో ఆడ్ ఈవెన్ నంబర్స్ ప్రకారం ఏదైతే ఇంతకుముందు ఢిల్లీలో ఈ కాలుష్యాన్ని తట్టుకోలేక వెహికల్స్ ఆడ్ ఈవెన్ రూపంలో ఒకరోజు చెప్పారు, అదే ఆడ్ ఈవెన్ నంబర్స్ సిస్టమ్ ని ఇప్పుడు స్కూల్స్ కి క్లాస్ పిల్లలకు కూడా అప్లై చేయాలని చెప్పి, కాబట్టి క్లాసుని 2 భాగాలుగా చేసి ఆడ్ నంబర్ సరి సంఖ్య ఉన్నటువంటి విద్యార్థులందరూ
ఈ రోజు హాజరైతే బేసి సంఖ్య ఉన్న విద్యార్థులు రేపు హాజరయ్యేలాగా, ఆ విధంగా రోజు మార్చి రోజు డే ఆఫ్టర్ డే ఆ రకంగా ఆడ్ ఈవెంట్ సిస్టమ్ ఫాలో కావాల్సి మరొక సూచన వచ్చింది. MHRD కానీ ఇప్పుడు ఇతర సంస్థలు చేసిన ప్రకారం షిఫ్ట్ అంటే దీనికి మార్నింగ్ సెషన్ లోనేమో ఆడు నంబర్ స్టూడెంట్స్ వస్తే ఈవినింగ్ సెషన్ లో ఈవెన్ స్టూడెంట్స్ వచ్చేలాగా, కాబట్టి ఎవరి వాళ్ళకే బ్యాచ్లు షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం అట్లా పర్వాలేదు, ఈ కోవిడ్ డిస్టెన్స్ చెప్పి ఇట్లాంటి ఆలోచన కూడా చేస్తున్నారు. వీటితో పాటు ఇట్లా చేస్తే డే స్కూల్స్ కి అయితే ఈ సిస్టమ్ డే ఆఫ్టర్ డే కానీ లేదంటే షిఫ్ట్ సిస్టమ్ కానీ ఈ రెండు పక్కలు ఏదైనా కానీ డే స్కూల్స్ కి అయితే మెయింటైన్ చేయొచ్చు, చేసడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర, అట్లాగే హాస్టల్స్ ఉంది. మరి ఇప్పుడు హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అక్కడ కొన్ని లక్షల మంది విద్యార్థులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా ఆ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా మెయింటైన్ చేయాలా అనేది పెద్ద సమస్యగా ఉంది. ఈ దేనికి డే ఆఫ్టర్ డే కానీ షిఫ్ట్ సిస్టమ్ కానీ ఉండదు. ఎందుకంటే విద్యార్థులు దాదాపు 50-100 కిలోమీటర్ నుంచి కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకొని అక్కడే ఉండి చదువుకుంటారు, కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోవడం అనేది సాధ్యం కాదు. అందుకని దీనికి పరిష్కార మార్గంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని నిర్వహిస్తున్నటువంటి సెక్రటరీ ప్రవీణ్ కుమార్ కానీ లేకపోతే అజీం ప్రేమ్జీ వంచిన సూచనలు డైరెక్షన్ సజెషన్స్ లో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిసెంబర్ నుంచి సగం మంది విద్యార్థులు ఉండాలి స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో. మిగిలిన సగం మంది విద్యార్థులు ఎదురే ఉండాలి. స్కూల్లో ఉన్న విద్యార్థులేమో ఇన్ క్లాస్ రూమ్ లెర్నింగ్ లో ఉంటారు. ఇంటి దగ్గర ఉన్న 50% విద్యార్థులేమో ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటారు. ఇక మిగిలిన ఇంకొక 50% స్టూడెంట్స్ ఏమో వాడి జనవరి నుంచి మే వరకు, ఏప్రిల్ వరకు వాళ్ళు స్కూల్కి వస్తారు. ఇప్పుడు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ సగం మంది ఏమో ఇళ్ళకి పోతారు. ఆ రకంగా సగం మంది విద్యార్థులు స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే, హాస్టల్లో ఉంటే సగం మంది విద్యార్థులు ఏమో ఇళ్ళ దగ్గర ఇలాగా అట్లా 50-50గా చేయొచ్చు, నిర్వహించవచ్చు. రెసిడెన్షియల్ హాస్టల్స్ కూడా చెప్పి అట్లాంటి ఆలోచన కొన్ని చేస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యం ఏమిటని నేను కొంతమంది పేరెంట్స్ తో, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ తో మాట్లాడితే అట్టట్టా సాధ్యం సార్, బడిలో ఉండి చదువుకోవటం ఏంటి, మా పిల్లలేమో ఇంటి దగ్గర ఉండి చదువుకోవటం ఏంటి, ఎవరి పిల్లలైనా కానీ అదే రకమైన సమస్య 50% వస్తుంది. కాబట్టి అదొక కన్ఫ్యూజ్ గా ఉంది. కాబట్టి పరిష్కారం కోసం రెసిడెన్షియల్ హాస్టల్స్ సంబంధించిన వరకు ప్రత్యేక పరిస్థితి, కాబట్టి అది ఎట్లా ఏమిటి అనేది ఇప్పుడు మొత్తంగా తేలటం లేదు. అది ఒక పెండింగ్ ఇష్యూగా ఉంది. దాంతో పాటు ఇప్పుడు డే స్కూల్స్ అయినా కానీ, ఇప్పుడు ఈ డే బై డే సిస్టమ్ అయినా, షిఫ్ట్ సిస్టమ్ అయినా కానీ, విద్యార్థులు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయే వరకు కూడా పిల్లల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా వచ్చిన గేటు దగ్గర నుంచి వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ చేయటం, అట్లాగే చేతులు కడిగిన శానిటైజ్ చేయించటం, దాంతోపాటు ప్రతి గంటకి ఒకసారి మళ్ళీ చేతులు కడిగించడం, మాస్క్ ధరింపజేయటం, క్లాస్ రూమ్లో దూరం పాటించడం, క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ కూడా పిల్లలు ఎక్కడ కలుసుకోవడం, ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు వచ్చి మాట్లాడుకోవడం, చేసుకోవడం అట్లా లేకుండా బయట కూడా వరండాలో కూడా ఎడంగా ఉండేలాగా ఆ పద్ధతి పాటించడం, అట్లాగే టాయిలెట్స్ ఉపయోగించే దగ్గర కూడా ఆ టాయిలెట్స్ ని క్లీన్ గా శుభ్రంగా ఉంచడం, ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి పనులన్నీ కూడా అట్లాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తేనే, ఆ నిబంధనలు పాటిస్తేనే స్కూల్స్ ఫంక్షన్ చేసేందుకు అవకాశం ఉంది. లేకపోతే స్కూల్స్ ఓపెన్ అయినా కానీ అవి ఫంక్షన్ చేయడంలో అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వీటితో పాటు మిడ్ డే మీల్స్ స్కూల్స్ ఓపెన్ చేసినా కానీ, ఏదో రకంగా నడిపినా కానీ ఈ జాగ్రత్తలు పాటిస్తే మిడ్ డే మీల్స్ పెడతారా లేదంటే, ఇప్పటి వరకు అజీం కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా కానీ చెప్పిన వాటిలో స్కూల్స్ తెరిచి స్కూల్స్ ఫంక్షన్ చేసినా కానీ మధ్యాహ్న భోజనం మాత్రం పెట్టద్దు అంటారు. మధ్యాహ్న భోజనం ఇప్పటికే మార్చి నుంచి భోజనం లేదు పిల్లలకి. రేపు స్కూల్స్ రేపు మాకు అక్కడ ఓపెన్ చేసినా కానీ మధ్యాహ్న భోజనం వద్దంటున్నారు. మధ్యాహ్న భోజనం అంటూ పెడితే అక్కడ వంట వాపు శుచి శుభ్రత పాటించడం సాధ్యం కాదు. అట్లాగే అందరూ చేయటం కానీ, ప్లేట్లు గడుపుకోవటం చేయడం, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్న భోజనం పెట్టవద్దు అని చెప్పి అంటున్నారు. మరి మధ్యాహ్న భోజనం పెట్టకుండా పిల్లలు స్కూల్కి వస్తే
వాళ్ళని మళ్ళీ ఇంత ముందులాగా ఆకలితో ఎట్లా చదువు నేర్చుకుంటారు, ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం స్కూల్స్ రీఓపెన్ దాన్ని ఎట్లా అధిగమించాలనేది అదొక ఇష్యూగా ఉంది. మూడోది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. మన మిడ్ డే మీల్స్ అంటేనే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన విషయాన్ని చూస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థులు చాలా దూరం, దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి, ముఖ్యంగా సిటీస్ లో అయితేనేమో 10-15 కిలోమీటర్లు, కొన్ని జిల్లాల్లో గ్రామాల్లో ఉండే విద్యార్థులు కూడా బస్సులు ఎక్కి మండల కేంద్రంలో లేకపోతే డివిజన్ కేంద్రంలో ఉండే ప్రైవేట్ స్కూల్కి పోయి చదువుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో వ్యానుల్లో ఉంటారు. కాబట్టి ఇట్లా బస్సుల్లో వ్యానుల్లో పోయే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత గవర్నమెంట్ వాడితో పాటు ఈ బస్సులు అలౌ చేస్తారా అంటే బస్సులు అలౌ చేస్తానికి అవకాశం ఉంది. కాబట్టి స్కూల్స్ ఓపెన్ అయినా కానీ గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్స్ పెట్టడం సాధ్యం కాదు. ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమో బస్సుల్లో ప్రయాణించడం, ఆటోలో ప్రయాణించడం కుదరదు. అది ఆంక్ష, అది సాధ్యం కాదని చెప్తున్నారు. మరి అది ఒకవేళ సాధ్యం కాకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి మిడ్ డే మీల్స్ లేకపోతే ఎట్లాంటి ప్రాబ్లం ఉందో, ఎట్లా ఆకలి ఉంటుందో చూసాం. అట్లాగే ప్రైవేట్ స్కూల్స్ మరి పిల్లలకి బస్సులు, వ్యాన్లు, ఆటోలు లేకపోతే వాళ్ళు ఎట్లా స్కూల్స్కి పోతారు, వస్తారు, ఇట్లాంటి సమస్య కూడా ఉంది. ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తారు? స్కూల్ వ్యాన్లు, బస్సులు లేకపోతే పిల్లలు సొంత వాహనాల్లో స్కూల్ పోవాలని చెప్తున్నారు. సొంత వాహనాలు అంటే పిల్లలు, చిన్నపిల్లలు, ముఖ్యంగా ప్రైమరీ క్లాస్ పిల్లలు, హై స్కూల్ పిల్లలతో సహా వాళ్ళకి సొంత వెహికల్స్ ఉండవు, మోపెడ్స్ కానీ లేకపోతే బైక్స్ కానీ ఉండవు. ఒకవేళ పేరెంట్స్ ఉన్నా కానీ పిల్లలకి ఇచ్చి పంపించడం అనేది సిటీస్ లో కానీ రద్దీలో సాధ్యం కాదు, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. పిల్లల్ని పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు, తల్లి కానీ తండ్రి కానీ తీసుకొని స్కూల్ దగ్గర డ్రాప్ చేసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి స్కూల్స్ తీసుకొచ్చుకోవాలి. ఈ పని చేయటం అనేది సాధ్యం అవుతుందా? అట్లాంటిది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలా? వీటి పరిష్కారం లేకుండా స్కూల్స్ పెంచడం ఎట్లా? కాబట్టి స్కూల్స్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయడానికి ఆటంకాలు రకరకాలు ఉన్నాయి. కోవిడ్ ఉంది, వాటితో పాటు ఇప్పుడు ఈ నేను చెప్పినటువంటి 3-4 రకాల సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి స్కూల్స్ రీఓపెన్ చేయడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు అనేటటువంటి సమస్య కూడా ఉంది. ఒకవేళ అది ఆగస్టు నుంచి అయినా కానీ జూలై, మిడిల్ ఆఫ్ ద జూలై ఎప్పుడో ఒకప్పుడు చేసినా కానీ రీఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా కాలం వరకు ఈ కోవిడ్ నిబంధనలు ఉంటాయి. కాబట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తే ఆ నిబంధనల ప్రకారం స్కూల్స్ ఫంక్షన్ చేయాలంటే అదనపు అడిషనల్ ఎక్స్పెండిచర్ కొంత అవుతుంది, అదనపు ఖర్చు అవుతుంది. ఏమిటి అదనపు ఖర్చు అనేటటువంటి ఒకటి, ఈ థర్మల్ స్క్రీనింగ్ దగ్గర నుంచి శానిటైజేషన్, చేతులు కడిగించడం, శుచి శుభ్రత పాటించడం, వీటికి సంబంధించినటువంటి ఖర్చు ఇన్స్టిట్యూట్, ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఆ ఖర్చు ఆ మెటీరియల్ని సమకూర్చుకోవాలా, వాటిని మెయింటైన్ చేసేటువంటి సిబ్బందిని కూడా నియమించుకోవాలి. కాబట్టి మెన్ అండ్ మెటీరియల్ అనేటటువంటిది వాటికి అవసరం. ఇప్పుడు మెటీరియల్ని మెన్ని సమకూర్చుకోవడం, అట్లాగే టాయిలెట్స్ శుభ్రంగా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం, పాఠశాల పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవటం, ఇట్లాంటి పనులన్నీ చేయాలంటే 2-3 నాన్ టీచింగ్ స్టాఫ్ ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, స్కూల్ యొక్క పరిధిని బట్టి 2-3 నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పనిచేసి ఉండాల్సి వస్తుంది రెగ్యులర్గా స్కూల్ ఫంక్షన్లో. మరి అట్లా 2-3 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలంటే గవర్నమెంట్ స్కూల్స్లో నాన్ టీచింగ్ స్టాఫ్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. వాటికి డబ్బులు, పేమెంట్స్ చేయాలంటే డబ్బులు లేవు. స్కూల్ గ్రాంట్స్ ఏమైనా ఉన్నా కానీ అవి 2 నెలలు అయిపోతుంది తప్ప నెల తరబడి ఇచ్చేదానికి స్కూల్ గ్రాంట్స్ కూడా సఫిషియెంట్గా ఉండకపోవచ్చు. అదొక సమస్య. రెండవది, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉంది. ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్, ముఖ్యంగా ట్రస్మా, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ట్రస్మా నాయకులు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ కూడా గతంలోనే ఇచ్చున్నారు. వాళ్ళు చెప్పేది ఏమంటే, మేము స్కూల్స్ రీఓపెన్ చేయడానికి ఇప్పటికిప్పుడు మేము చేయలేము, మాకు సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ స్కూల్ అయినా కానీ జరగనిది ఏమైనా జరిగితే మొత్తం స్కూల్నే మూసేయాల్సి వస్తే స్కూల్ని రద్దు చేసుకోవాలి, రికగ్నేషన్ రద్దు చేస్తూ ఉంటారు, బెదిరిస్తారు ప్రభుత్వం సహజంగా. అందుకని స్కూల్స్ రీఓపెన్ చేసి రికగ్నేషన్ కాదు. కాబట్టి ఈ సమస్య, ఈ నిబంధనల ప్రకారం స్కూల్ బాగా నడపాలి. ఒకవేళ స్కూల్ని నడపాల్సిందని ప్రభుత్వం గట్టిగా చేస్తే మేము నడపాల్సి వస్తే అప్పుడు అదనంగా అయ్యేటువంటి ఖర్చులు కొన్ని ఉంటాయి మాకు. ఏది ఇప్పుడు నేను ఎంతకు చెప్పినటువంటి శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్, లేకపోతే పిల్లల దూరం ఎడంగా ఉంచడం కానీ,
అక్కడ సిబ్బందిని అదనంగా సమకూర్చుకోవడం, సిబ్బంది శాలరీస్ పేమెంట్కి సంబంధించిన విషయాలు, నాన్ టీచింగ్ వర్కర్స్ వీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి అందువలన ప్రతి విద్యార్థి దగ్గర నుంచి మామూలుగా వసూలు చేసుకునే ఫీజులు ఉన్నాయి. అవి కాకుండా అదనంగా విద్యార్థికి 500 రూపాయల చొప్పున, నెలకు 500 రూపాయల చొప్పున మేము అదనంగా ఫీజు వసూలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. అట్లా ఫీజులు వసూలు చేసుకునే అవకాశం ఇస్తే కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఫాలో అవుతామని చెప్పి ఆ రకంగా ప్రశ్న వాళ్ళు ఇంతకుముందే ప్రభుత్వానికి ఒక మెమరాండం ఇచ్చారు. మరి అట్లా స్కూల్స్ ఓపెన్ చేసి దీన్ని పాటించాలంటే పేరెంట్స్ పైన ఈ రకమైన అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి ఈ రకమైన మెయింటెనెన్స్ చేయాలంటే మాత్రం ప్రభుత్వం అదనంగా కొన్ని ఫండ్స్ ఇస్తేనే అది సాధ్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకి కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్స్ ఫంక్షన్ చేసేదానికి అదనంగా నిధులు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఉన్నా కానీ నిర్వహిస్తామా లేదనే సమస్య సహజంగానే భయం ఇప్పుడు నానాటికి కేసులు పెరుగుతుంటే భయం పెరుగుతుంది తప్ప ఈ జాగ్రత్తలు పాటించి కోవిడ్ ప్రోటోకాల్ పాటించినా కానీ స్కూల్స్ నడపడం ఎట్లా అనేటటువంటి భయం సహజంగానే టీచర్స్ లో ఉంటుంది. అట్లాగే మన పేరెంట్స్ లో కూడా స్కూల్స్ ఓపెన్ చేసినా కానీ పంపించాలా లేదనే వెనక ముందు భయం అనేది పేరెంట్స్ సహజంగానే ఉంటుంది. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. రెండోది ప్రైవేట్ స్కూల్స్ లో పేరెంట్స్ అయితేనే సహజంగానే వాళ్ళ పైన ఫీజుల భారం మరింత పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తట్టుకోవాలంటే ఇప్పటికిప్పుడే స్కూల్స్ రీఓపెన్ చేయడం సాధ్యం కాదు అనేటటువంటి అవగాహన ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బయట వాతావరణం కానీ అందరూ కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉండటం జరిగింది. సో వెయిట్ అండ్ సీ. ఇప్పుడే తొందరపడితే ఎట్లా, 4 రోజులు ఆగుతాం. ఇప్పుడు ఆ మాటకు వస్తే మార్చి ఏప్రిల్ నెలల్లో ఉన్న కేసుల తీవ్రత కంటే ఇప్పుడు ఆ కేసులు ఇంకా పెరుగుతున్నా ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది కదా. మరి ఇప్పుడు అప్పుడే తక్కువ కేసు 100 సంఖ్యలో తక్కువ కేసులు ఉన్నప్పుడే స్కూల్స్ క్లోజ్ చేసి ఇప్పుడు 1000 సంఖ్యలో కేసులు పెరుగుతుంటే ఇప్పుడెట్టా స్కూల్స్ ని కాలేజెస్ ని ఓపెన్ చేస్తాం. ఇప్పుడు సాధ్యం కాదనేటటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు అట్లా ఆలోచన చేయలేరు. కాబట్టి స్కూల్స్ కాలేజెస్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయి అనేటటువంటిది పరిస్థితిని బట్టి పరిస్థితి చక్కబడితే తప్ప ఇప్పటికిప్పుడు ఎట్లా అనేది నిమిత్తంగా తేల్చగలిగే పరిస్థితి అయితే లేదు. ఈ పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఇంకెంతకాలం పిల్లల్ని ఖాళీగా ఇంట్లో కూర్చోబెట్టాలా అనేది పేరెంట్స్ తల్లిదండ్రులకి ఇట్లాంటి ఆలోచన కంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు ఈ ఆలోచన ఎక్కువగా రైజ్ చేస్తున్నారు. ఈ పిల్లలు ఇప్పటికే 2-3 నెలలు నష్టపోయారు కాబట్టి ఇంకా నష్టపోతే భవిష్యత్తు దెబ్బతింటది. అందువల్ల మేము ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తాం, పాఠాలు చెప్తాం. కాబట్టి మీ పిల్లలకు ఆ రకమైన ఏర్పాటు చేయండి, పాఠాలు వినిపించండి అని చెప్పి ఆ విధంగా కార్పొరేట్ స్కూల్స్ పనిచేస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా పనిచేస్తున్నాయి. ఈ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని చూసి మరికొంతమంది ఈ మిడిల్ రేంజ్ స్కూల్స్ కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్లైన్ క్లాస్ అనేది అనివార్యం అన్నట్టుగా ప్రాసెస్ ఇప్పుడు నడుస్తా ఉంది. ఏది స్కూల్స్ రీఓపెనింగ్ సాధ్యం కావట్లేదు కాబట్టి ఆన్లైన్ క్లాస్ అనేటువంటి ప్రాసెస్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఆన్లైన్ క్లాసులు నిర్వహించవచ్చా, నిర్వహించకూడదా, నిర్వహిస్తే ఎట్లా నిర్వహించాలి, ఈ విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చించుకునేది. దీనికి సంబంధించి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చా, కార్పొరేట్ కానీ ఇంటర్నేషనల్ కానీ స్టేట్ సిలబస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి తోచినట్టు ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చా. అంటే నార్మల్ అకాడమిక్ ఇయర్లో అయితేనేమో, నార్మల్ స్కూల్ వర్కింగ్ డేస్లో అయితేనేమో ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది. ఇన్ని పీరియడ్స్, ఇన్ని గంటలు, 5.5 గంటలు స్కూల్ వర్కింగ్ డేస్, లేకపోతే ఇన్ని పీరియడ్స్, మధ్యలో రీసెస్, ఇన్ని పాఠాలు చెప్పాలి, ఇట్లాంటి టైం టేబుల్ సిలబస్ అనేటటువంటి ఒక సిస్టమ్ ఇప్పుడు మామూలుగా అకాడమిక్ ఇయర్లో ఉంది. మరి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులో అది లేదు కదా. మరి ఆన్లైన్ క్లాసులో ఎట్లాంటి సిస్టమ్ ఫాలో, ఎట్లాంటి మోడాలిటీస్ ఫాలో కావాలా అనేది ఇప్పుడు అదొక చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి బయట ఆన్లైన్ క్లాసులు గొడవ నడుస్తుంది కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మీరేదో ఒకటి మీరు చెప్పకపోతే ఎట్లా అనే ఒత్తిడి కింద నుంచి వస్తుంది కాబట్టి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ బయట నుంచి కొన్ని సంస్థల నుంచి NGOs నుంచి కూడా ఎట్లా వస్తుంది కాబట్టి MHRD వాళ్ళు ఆ మధ్య 4 రోజుల క్రితమే ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్ సారాంశం ఏంటంటే మేము త్వరలోనే ఆన్లైన్ క్లాసుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్, మోడాలిటీస్ని మేము ప్రిపేర్ చేస్తాం, వాటిని మీకు పంపిస్తాం, వాటి ప్రకారం ఆన్లైన్ క్లాసు నడుపుకోవడానికి మీరు ప్రిపేర్ కావచ్చు అని చెప్పారు. 4 రోజులు అవుతుంది ఆ మాట చెప్పి. ఇంతవరకు అట్లాంటి గైడ్ లైన్స్ కానీ మోడాలిటీస్ కానీ MHRD నుంచి కానీ NCERT నుంచి కానీ ఇంతవరకు అట్లాంటి CBSE నుంచి కానీ అట్లాంటి మోడల్స్ ఇంతవరకు, అట్లాంటి గైడ్లైన్స్ ఇంతవరకు రాలేదు. రాకపోగా ఒక మాట మాత్రం చెప్పగలిగారు, మేము ఆ గైడ్ లైన్స్ ఇచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేస్తూ ఉండండి, కానీ ఈలోగా మీరు
ఈ లోయర్ క్లాసెస్, కేజీ క్లాసులు, నర్సరీ క్లాసులు, ఫస్ట్ సెకండ్ క్లాసు, ఈ క్లాసుల వరకు మాత్రం భవిష్యత్తు ఎప్పుడూ కూడా ఆన్లైన్ క్లాసులకు పర్మిషన్ ఇచ్చేది లేదు. కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అసలు ఆన్లైన్ క్లాస్ అనేది నిషేధం. అంతవరకు స్పష్టంగా చెప్పగలిగారు. కానీ 3వ తరగతి నుంచి పైన 10, 12 తరగతి వరకు క్లాసులు నిర్వహించవచ్చా లేదనే దాంట్లో వాటికి నిషేధం అయితే లేదు. కానీ ఎట్లా నిర్వహించాలనేటటువంటి గైడ్లైన్స్, మోడాలిటీస్ మాత్రం మేము చెప్తాం ఆగండి అని చెప్పి ఆ మాట మాత్రం చెప్పగలిగారు వాళ్ళు. ఆ మాట ఈలోగా వాళ్ళు ఈ గైడ్లైన్స్, మోడాలిటీస్ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఈ కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకి తోచినట్టుగా ఆ విధంగా వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్కూల్స్ అయితే 2-3 పాఠాలని చెప్పేసాం, 5 పాఠాలు అయిపోతున్నాయి, పలానా టెక్స్ట్ బుక్ లో ఇన్ని 2-3 పాఠాలు అయిన లెసన్స్ అయిపోయినాయి, మీ పిల్లలు వెనకబడతారు అని ఆ రకంగా పేరెంట్స్ ఫోన్లు చేయటం, ఒత్తిడి చేయటం, మెసేజ్లు పెట్టడం, ఆన్లైన్ క్లాసులు మేము నిర్వహిస్తున్నాం, మీరు మీ పిల్లలు వినిపిస్తున్నారా లేదా అని చెప్పి వాకౌట్ చేయటం, ఇట్లాంటి ప్రెజర్స్ అన్ని కూడా ఈ ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ వాడు చేస్తున్నారు. అట్లా చేస్తూ లెసన్స్ చెప్పేసుకుంటూనే పోతున్నారు. చెప్పేసుకుంటూ పోవటమే కాదు, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పిన తర్వాత సహజంగానే పేరెంట్స్ ఆన్లైన్ క్లాసులు నడుస్తున్న తర్వాత కొంతమంది విద్యార్థులు వాటిని వినియోగించుకుంటూ ఉంటే మరి మన పిల్లలు వాటిని నేర్చుకోకపోతే ఎట్లా, నష్టపోతారనే దాంతో పేరెంట్స్ అందంగా ఆన్లైన్ క్లాసులు పిల్లలకి వాటిని వినియోగించడానికి కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. చేయటమే కాదు, ఇట్లా చేయటం వల్ల కొన్ని అదనపు ఒత్తిళ్లు వస్తున్నది ఏమంటే, ఒకటి ఆన్లైన్ క్లాసుల్ని వినియోగించుకోవాలంటే వాటికి సంబంధించినటువంటి సాధన సంపత్తి ఉండాలి, మనకు తెలిసిన విషయం. కాబట్టి స్మార్ట్ ఫోన్ కానీ ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. వాటితో పాటు అసలు ఎంత టైం వెచ్చించాలి ఆన్లైన్ క్లాస్ కానీ దాంట్లో ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఎస్సీఆర్టీ కానీ, ఎన్సీఆర్టీ కానీ ఎట్లాంటి గైడ్ లైన్స్ కానీ, మోడాలిటీస్ కానీ చెప్పకపోవటం వల్ల ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. కొన్ని స్కూల్స్ లోయర్ ప్రైమరీ క్లాస్ పిల్లలకు కూడా 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కూడా గంటల తరబడి రోజుకి 6 నుంచి 7 గంటల పాటు ఈ ఆన్లైన్ క్లాసులతో విసిగిస్తూ ఉన్నాం. అంటే ఒక 3 గంటల పాటు ఆన్లైన్ లెసన్స్ ని ప్రజెంట్ చేయటం, మరొక 2 గంటల పాటు నోట్స్ ప్రిపేర్ చేయించడం, మరొక 2 గంటల పాటు హోంవర్క్ చేయించడం, ఇట్లా 7 గంటల పాటు విద్యార్థుల్ని ఇట్లా ఈ ఆన్లైన్ క్లాసులతో వేధించుకు తిట్టడం అనేది కొన్ని స్కూల్స్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అట్లా చేస్తూ ఉంటే ఇప్పుడు లోయర్ క్లాస్లో నేను చెప్పినటువంటి 6-7 గంటలు పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. మిగిలిన 6 నుంచి పైన 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకి అయితే వాళ్ళు రోజుకి 7, 8, 10 గంటలకు కూడా క్లాసులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు క్లాసులు నిర్వహించడం, హోంవర్క్ చేయడం, వాళ్ళు ఖాళీగా ఉంచకుండా ఆ రకంగా హింసించడం అనేది ఇప్పుడు ఆన్లైన్ ద్వారా చేస్తున్నటువంటి పనిలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రజెంటేషన్, టీచింగ్, నోట్స్లు, అట్లాగే హోంవర్క్, ఇట్లాంటి 3-4 రకాల పనులతో పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా వాళ్ళని గంటల తరబడి ఈ రకంగా ఆన్లైన్ పేరుతో వేధించడం అనేది జరుగుతుంది. ఇట్లా వేధిస్తూ ఉండేటటువంటి ఎదురయ్యే అదనపు సమస్యలకు సంబంధించినంత మేరకు, ఆన్లైన్ క్లాసులకు సంబంధించినంత మేరకు అంటే విద్యార్థులు నెలల తరబడి ఖాళీగా ఉంచకూడదు, విద్యార్థులు ఎంగేజ్ లో ఉంచాలి, అకాడమిక్ ఎంగేజ్ లో ఉంచాలి అని చెప్పేదాన్ని సహజంగా పేరెంట్స్ లో ముఖ్యంగా పేరెంట్స్ కానీ, అట్లాగే అర్పంలో ఉన్న కొంచెం పెద్ద స్కూళ్ళలో ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్స్, అట్లాగే కొంచెం మిడిల్ రేంజ్ ప్రైవేట్ స్కూల్స్ లో ఉండే పిల్లల పేరెంట్స్ కూడా, ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, అట్లాగే కొంచెం ఇన్కమ్, నికరమైన ఆదాయం వస్తున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పించడం అనివార్యం, తప్పదన్నట్టుగా పేరెంట్స్ కూడా కన్విన్స్ అవుతున్నారు. ఆ విధంగా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా మంది పేరెంట్స్ ఉన్న బాధ ఏమంటే, వాళ్ళు నాతో చెప్పింది కూడా ఏమంటే, కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు ఆన్లైన్ పేరుతోని 2 సమస్యలు మేము ఎదుర్కొంటున్నామండి. ఒకటి, వాళ్ళు మామూలుగా వసూలు చేసే ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజులతో పాటు ఇప్పుడు ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నాం కాబట్టి ఆన్లైన్ పేరుతో ఇంకొక 5,000 రూపాయలు అదనంగా ఫీజు వసూలు చేస్తున్నారు. సో అడిషనల్ ఫీజు ఫర్ ఆన్లైన్ క్లాసెస్ అనేది. ఆన్లైన్ అంటే కొంత ఖర్చు అవుతుంది మా మేనేజ్మెంట్కి, వాటి ప్రిపేర్ చేయటం, రిలే చేయటం. కాబట్టి అదనపు ఫీజు, ఆన్లైన్ ఫీజు మరికొంత అదనపు ఫీజు. రెండోది, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుంటే పిల్లలు గంటల తరబడి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ముందు కూర్చోవాల్సి వస్తుంది. ఆ స్మార్ట్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే సిస్టమ్ కానీ, వీటి ముందు కూర్చొని గంటల తరబడి పిల్లలు ఉండటం వల్ల వాడు సహజంగానే అసహనంగా బాగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది వెనకబడి విసుకుంటున్నారు. అందువల్ల మేము పేరెంట్స్ పక్కనే ఉండి వాడు క్లాసులు అయిపోయే వరకు, పూర్తిగా వినే వరకు నేర్చుకో తప్పదని దాంతో మేము పేరెంట్స్ ఎవరో ఒకళ్ళం పిల్లలకు సపోర్ట్గా వాళ్ళ పక్కన ఉండాల్సి వస్తుంది. కానీ మేము కొంతమంది బయట పని పాట వదులుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళం కూడా
ఇప్పుడు ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండి పిల్లలకి అసిస్టెన్స్గా సహాయంగా సపోర్ట్గా మేము ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి అదనపు పని విద్యార్థితో పాటు విద్యార్థి పేరెంట్ కూడా ఈ ఆన్లైన్ క్లాసుల ముందు స్క్రీన్ ముందు కూర్చోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఇట్లా ఉంటే ఇప్పుడు కొంతమంది గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోవటం వల్ల పిల్లలు తదేకంగా స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల కంటి జబ్బులు కూడా వస్తాయి, కంటి చూపు మందగించే అవకాశం ఉంది అనేటటువంటి సమస్య కూడా డాక్టర్లు కొంతమంది చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తు ఇట్లాంటి చూపుకు సంబంధించిన సమస్య, అట్లాగే మెంటల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా అవర్స్ టుగెదర్ స్క్రీన్ ముందు కూర్చుంటే వచ్చేటట్టు వాటి ఇంపాక్ట్ కూడా కొంత పడే అవకాశం ఉందని చెప్తున్నారు. వీటితో పాటు ఇప్పుడు మరి ఇట్లా చెప్తున్నారు, కొంతమందికి ఆన్లైన్ క్లాసులు ఉన్నటువంటి సంపన్న కుటుంబాలు కానీ, ఉద్యోగుల కుటుంబాలు కానీ, లేకపోతే ఇన్కమ్ నికరమైన ఆదాయం ఉన్నటువంటి కుటుంబాల పిల్లలకి ఈ ఫోన్ అవసరమైతే ఇంట్లో ఇతర పిల్లలు ఉంటే ఇతర పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు ఇవ్వగలిగేటటువంటి స్తోమత ఉన్న పేరెంట్స్ కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కానీ అన్ని కుటుంబాలు అట్లా లేవు. ప్రైవేట్ స్కూల్స్ లో పెద్ద ప్రైవేట్ అంటే కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని చూసి లో ఫీ బడ్జెట్ స్కూల్స్ కూడా కొన్ని ఆన్లైన్ క్లాసులు నడపక తప్పదని చెప్పి ఆలోచన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నిర్వహించాలంటే వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అసలు పేరెంట్స్ ఏమో ఇప్పటికి ఆల్రెడీ పోయిన అకాడమిక్ ఇయర్ కార్పొరేట్ ఫీ అంతవరకు పే చేయలేదు. మరి ఆన్లైన్ క్లాసులతో అదనంగా ఖర్చు భరిస్తే ఆ ఖర్చు చెట్టిస్తారంటే పేరెంట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు. అయినా కానీ పిల్లల్ని ఫలానా స్కూళ్ళలో ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి, మన క్లాస్ మన స్కూల్లో లేదు అని అంటే మన దగ్గర చదివించే పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని ఈ ఆన్లైన్ క్లాసులు నిర్వహించే క్లాసులకి పంపించుకుంటారు, షిఫ్ట్ అవుతారు అనేటటువంటి వరకు అనుమానంతో చెప్పినా అంటే సామర్థ్యం ఉన్నా లేకపోయినా కానీ ఇతర ప్రైవేట్ చిన్న చిత్తకాలో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించేటటువంటి దానికోసం వాళ్ళు ఉన్నారు. అట్లా ఏదో విధంగా ఆన్లైన్ క్లాసులను నిర్వహించడానికి కోసం లో ఫీ బడ్జెట్ స్కూల్స్ కూడా ప్రిపేర్ అయితే అప్పుడు ఆ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసుల్ని వినియోగించుకునేటటువంటి అవకాశం స్తోమత ఆ పేరెంట్స్ ఉందా లేదనేది మరొక సమస్యగా ఉంది. అంటే ఇప్పుడు లో ఫీ బడ్జెట్ స్కూల్స్ లో చదివించే పిల్లల పేరెంట్స్ వాళ్ళ పేద కుటుంబాలు, ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రిక్షా పుల్లర్స్, ఆటో డ్రైవర్స్, బస్తీల్లో చిన్న చిన్న రోజువారీ పనులు చేసుకొని బతికేటటువంటి వారు, అట్లా కొన్ని గ్రామాల్లో రైతులు కూడా తమ బిడ్డల్ని ప్రైవేట్ స్కూళ్ళకి దగ్గరున్న ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి చిన్న చిన్న పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా ప్రైవేట్ స్కూల్లో పంపించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి ఆన్లైన్ క్లాసులు వినియోగించుకుంటే వాళ్ళ స్టూడెంట్స్ ఫలానా మా ఫ్రెండ్స్ ఆన్లైన్ క్లాసులు నేర్చుకుంటున్నారు, మరి మాకెట్లా అమ్మా నాన్న చెప్పి తల్లిదండ్రుల్ని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు మరి ఇప్పుడు ఫోన్లు కొనేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ఫోన్లు కొనడానికి డబ్బులు లేవు. అట్లాగే పెట్టి ఇట్లాంటి స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటే వాళ్ళ దగ్గర ఆ పార్టీ ఇన్కమ్ కూడా లేదు. కాబట్టి ఆ పిల్లలు ఇప్పుడు ఎట్లా వాళ్ళు డిప్రైవ్ అయ్యేటటువంటి పరిస్థితి దాపురించింది. కొంతమంది సప్పో చేసి ఈ తక్కువ ఖర్చు తక్కువ రేటు ఉండేటటువంటి ఆన్లైన్ ఈ మన స్మార్ట్ ఫోన్ అయినా కానీ కొనిచ్చేదాని కోసం వాళ్ళు ప్రిపేర్ కావాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి ఆన్లైన్ గాడ్ గెట్స్ ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్లు ఇట్లాంటి కొనిచ్చినా కానీ ముఖ్యంగా రూరల్లో ఉండే విద్యార్థులకు సంబంధించినంత మేరకు ఈ ఫోను లేకపోతే ల్యాప్టాప్ ఇట్లా సిస్టమ్ ఉన్నా కానీ క్లాసులు వినే అవకాశం ఉంది, అవకాశం సఫిషియెంట్గా లేదు. ఎందుకంటే రూరల్లో ఉన్నాయి, ముఖ్యంగా అర్బన్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నెట్ ఫెసిలిటీ, నెట్ యాక్సెసిబుల్ సరిగా లేకపోవటం, ఉండి లేనట్టుగా ఉండటం, డిస్టర్బెన్స్ ఉండటం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఫోన్లు ఉన్నా కానీ నెట్ యాక్సెసిబిలిటీ లేకపోవటం వల్ల కూడా క్లాసులు సగం విని సగం వెనకపోవటం, మధ్యలో డిస్టర్బెన్స్. ఇప్పుడు మన క్లాసులు ఎంత హైదరాబాద్లో ఉండి ఎంత సాధన ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ మా యొక్క ఈ ఆన్లైన్ వెబినార్లో మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాము. మరి ఇప్పుడు రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాస్ ఉంటుంది, అంత తేలికైన విషయం కాదు. కాబట్టి నెట్ అవకాశం కూడా ఉండదు. రెండోది, ఇప్పుడు ఈ ఆన్లైన్లో క్లాసులు వినాలంటే మీరు స్మార్ట్ ఫోన్ కొనిచ్చినా కానీ ఆ స్మార్ట్ ఫోన్లో 50 MBPS సామర్థ్యం ఉండాలా. అట్లాగే ఒక 500 GB కెపాసిటీ కూడా ఇప్పుడు ఆ ఫోన్కి ఉండాలి. సాధారణంగా ఒక పీరియడ్ ఒక క్లాస్కి ఆన్లైన్ క్లాస్ చెప్తే ఒక క్లాస్కి ఒక 1 GB ఖర్చు అయిపోద్దని చెప్పి కొంతమంది మన టెక్నీషియన్స్ చెప్పారు. కాబట్టి రోజుకి ఒక క్లాస్కి 1 GB చొప్పున ఖర్చు అవుతూ ఉంటే రోజుకి 5-6 లెసన్ చెప్తూ ఉంటే
5-6 GB రోజుకు 10 GB కూడా ఖర్చు అయిపోతుంటే ఆ విధంగా డేటా ఖర్చు కూడా తడిసిమప్పుడు అయ్యే అవకాశం ఉంది. వైఫై ఎలాగూ రూరల్లో వైఫై అవకాశాలు కనెక్షన్ ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా డేటా అంటే స్మార్ట్ ఫోన్ ఖర్చుతో పాటు డేటా వినియోగించుకోవటం, డేటా కొనుక్కోవటం, ఆ ఖర్చు కూడా అదనంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇట్లాంటి సమస్యలు ఒకవేళ స్మార్ట్ ఫోన్ నుండి వైఫై ఉన్నా లేకపోయినా డేటా కూడా వేసుకొని ఫోన్లో మీరు క్లాసు విందాం అనుకున్నా కానీ ఇట్లాంటి నెట్ ఫెసిలిటీ అనేది ఇప్పుడు అర్బన్లో అయితేనేమో మొత్తం నెట్ అవైలబిలిటీ 41% నెట్ అవైలబిలిటీ ఉందని చెప్పి, రూరల్లో అయితేనేమో 15% మాత్రమే నెట్ అవైలబిలిటీ ఉందని చెప్పి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీకు వైఫై ఉన్నా కానీ డేటా ఉన్నా కానీ మెజార్టీ చాలా మంది విద్యార్థులకి ఈ ఆన్లైన్ క్లాసులను అందించుకునేటటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఖర్చు ఉంది, ఫీజుల భారం పెరుగుతుంది. చేసే స్టూడెంట్స్కి అయితేనేమో తల్లిదండ్రుల మీద భారం, ఈ ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ పెట్టాల్సినటువంటి సమస్య ఉంది, డేటా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవన్నీ చేసినా కానీ ఈ క్లాసులను కానీ ఆన్లైన్ క్లాసులు ఉన్నా తప్ప క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ అనేటటువంటి దీనానికి కూడా అది ప్రత్యామ్నాయం కాదు అనేది అందరికీ చెప్పుకునేటటువంటి విషయం. ఏదో టెంపరీగా టైం పాస్ కోసం ఎంగేజ్ చేయడం తప్ప దానివల్ల ఏదో రెగ్యులర్ పాఠాలు ముఖ్యంగా టెక్స్ట్ బుక్ పాస్ చేసిన కానీ దానివల్ల అకాడమిక్ ఇయర్ సిలబస్ కవర్ చేస్తున్నట్టు కానీ చెప్పడం మాత్రం అదొక అభూత కల్పన తప్ప ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులకి ఒరిగేది ఏమీ లేదు. పైగా ఖర్చు అదనంగా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఖర్చే కాదు, మెంటల్ స్ట్రెస్ పిల్లలకి ఏర్పడతా ఉంది, కంటి చూపు కూడా మందగించేటటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. ఇట్లాంటి కొత్త సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల వల్ల మూసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు వీటిని అదుపు చేసడానికి కోసం మరి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా కానీ రెగ్యులర్ క్లాసులు ప్రారంభించడానికి అవకాశం లేదు కాబట్టి అనివార్యంగా ఆన్లైన్ ఆశ్రయించక తప్పదు అనుకున్నప్పుడు ఆ ఆన్లైన్ క్లాస్ కానీ పిల్లలకి నష్టం జరగకుండా ఉండేదానికోసం కొన్ని గైడ్ లైన్స్ మోడాలిటీ ఇచ్చే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు చేయలేకపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏమి చేయలేవు అనేటటువంటి దాంతోనే చేయగలిగేటటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పిల్లల్ని ఈ విధంగా ఆన్లైన్ క్లాసులతో వేధించుకు తింటం జరుగుతుంది. కొంతమంది ఆన్లైన్ క్లాసులు వినియోగించుకున్నారు అనేటటువంటి వాతావరణం బయట తెలుసుకుంటే మిగిలిన విద్యార్థులు కూడా ఈ ఆన్లైన్ క్లాసులు ఎట్ట అనేటటువంటి సమస్య. పేరెంట్స్ కూడా మా పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసులు అప్పు చేసిన ఫీజులు కట్టారే కానీ ఈ గాడ్గెట్స్ గురించైనా కానీ చేయక తప్పదు అనేటటువంటి అదనపు సమస్యలన్నీ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ క్లాసుల మీద విద్యాశాఖకు కానీ ప్రభుత్వానికి కానీ ఎట్టా అదుపు లేదు. అందువల్ల వాళ్ళు ఇష్టం చోటు చేసుకుంటున్నారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఏమీ చేయలేకపోతున్నారు. ఏ స్కూల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా ఏమిటో మాకు అర్థం కావట్లేదు, మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు చేతులు పైకెత్తేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేదు. వీటికంటే ప్రభుత్వాలు ఏమి చేయలేకపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు అధిక ఫీజులకి నిరసన గతంలో ఎట్టయితే కొన్ని స్కూల్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన చేసి అధిక ఫీజులు తగ్గించగలిగాయో మరి ఇప్పుడు ఆన్లైన్ ఫీజులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించకూడదు, ఆన్లైన్ పేరుతో కొత్త రకమైన ఫీజులు విద్యా వ్యాపారం చేయడానికి వీలు లేదు అని ప్రభుత్వం నివారించకపోయినా కానీ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్స్ ఉద్యమాల ద్వారా అయినా కానీ ఈ యొక్క నూతన దోపిడీ విధానాన్ని అరికట్టడానికి కోసం పూనుకోవచ్చా? ఇప్పుడు పూనుకునే అవకాశం కూడా ఆ విధంగా ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో అందరూ ఒక దగ్గర చేరేటటువంటి గ్యాదరింగ్ అవకాశం లేదు కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా చేసే అవకాశం లేదు. కాబట్టి ఉద్యమాల భయం లేదు, రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అదుపు లేదు. అందువల్ల ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉండటం వలన మిగిలిన పేరెంట్స్ కూడా ఇదేదో జరుగుతుంది, మన విద్యార్థులకు నష్టం జరుగుతున్నటువంటి ఆందోళన ఒకవైపు, వాటిని అందిపుచ్చుకునే అవకాశం లేకపోవడం, అందిపుచ్చుకోవాలంటే దాని అదనంగా ఖర్చులు భరించాల్సి రావడం, ఇట్లాంటి సమస్యలు కొత్త సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ విద్యా సంవత్సరం, ఈ నూతన విద్యా సంవత్సరం అనేది ఇతమిత్తంగా ఇప్పట్లో ప్రారంభమయ్యేదానికి అవకాశం లేదు. ఎప్పుడు ప్రారంభిస్తారనేటటువంటిది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ గ్యాప్ లో ఈ గొడవలయమైన పరిస్థితిలో ఆన్లైన్ క్లాసులకి ఎగబడి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ప్రచారం చేయడం వల్ల దాని ప్రచారం యొక్క ప్రభావం ఇతర స్కూళ్ళ మీద పడుతూ ఉంది. ఈ లో ఫీ బడ్జెట్ స్కూల్స్ కూడా అదే రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నాయి. పేరెంట్స్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. మరొకవైపు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమో ఆన్లైన్ క్లాసులతో ఏదో రకంగా పిల్లలు ఎంగేజ్ చేస్తున్నటువంటి వాతావరణం బయట కనిపిస్తూ ఉంది. మరి గవర్నమెంట్ స్కూల్స్ లో మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఆన్లైన్ క్లాసులు మాత్రం నిర్వహించడం లేదు. వాడు ఎక్కడైనా కానీ టీచర్స్ యొక్క చొరవతో ఏదైనా కొద్దిపాటి చేస్తూ ఉంటే తప్ప ఒక విధానపరంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గవర్నమెంట్ స్కూల్లో ఆన్లైన్ క్లాసులు అనేటటువంటి వరకు చెప్పలేదు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు లేకుండా నష్టపోతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు
విద్యా సంవత్సరం నష్టపోకుండా రీఓపెన్ చేయకపోయినా కానీ ఆల్మోస్ట్ సహజంగానే బడుగు బలహీన వర్గాల పేరెంట్స్ లో కూడా ఆ రకమైనటువంటి అసంతృప్తి కలుగుతుంది. ఈ రకమైనటువంటి ఒక విభజన అంటే ఆన్లైన్ క్లాసుల పేరుతో కూడా గతం ఇప్పటికే విద్యారంగంలో అనేక రకాల విభజనలు ఉన్నాయి. మీడియం విషయంలో కానీ లేకపోతే ఫెసిలిటీస్ విషయంలో కానీ అనేక రకాల విభజనలు ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఇప్పుడు తాజాగా ఈ కోవిడ్ నేపథ్యంలో ఈ ఆన్లైన్ క్లాసుల విభజన అనేటటువంటిది కూడా సరికొత్తగా విద్యారంగంలో ప్రవేశించింది. కాబట్టి ఈ డివిజన్ అనేటటువంటి దాన్ని ఒక కొత్త సమస్యగా కొత్త సవాలుగా మనం ఉంది. వీటి పరిష్కారం కోసం రాబోయే కాలంలో కొన్ని తీవ్రమైనటువంటి ఆలోచనలు, కొన్ని సరికొత్త డిమాండ్లను ముందుకు తీసుకురావడం కానీ ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు చెప్పడానికి కోసం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతనో ఉంది. ఈ సందర్భంలో నా అభిప్రాయాలు కొన్ని నేను చెప్పగలను ఈ పరిస్థితిని అధిగమించడం కోసం. ఒకటి, ఇప్పుడు స్కూల్స్ రీఓపెనింగ్ సంబంధించి వెయిట్ అండ్ సీ సిస్టమ్ తప్ప ఇప్పటికిప్పుడే తొందరపడి స్కూల్స్ ప్రారంభించవచ్చు, ఫలానా రోజు నుంచి ప్రారంభించవచ్చు అని చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా కేసులు ఒకవైపు పెరుగుతూ ఉంటే మనం స్కూల్స్ ప్రారంభిస్తాం, కరోనా కేసులు అర్బన్లోనే పెరుగుతున్నాయి కదా, రూరల్లో లేదు కదా అని అంటే రూరల్లో కూడా కేసులు పెరగవచ్చు. ఒక దగ్గర పేమెంట్ ఇంకో సిస్టమ్ అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ తప్ప స్కూల్స్ ఫంక్షన్కి అకాడమిక్ ఇయర్కి రూరల్లో లేదు. కేసుల దగ్గర లేని దగ్గర స్కూల్ నడుపుతాం, కేసులు ఉన్న దగ్గర మాత్రం స్కూల్స్ ఫంక్షన్ కావు అనేటటువంటి డివిజన్ తీసుకురావడం కూడా అది సాధ్యమయ్యే పని కాదు. రెండోది, ఇవాళ స్కూల్స్ ఫంక్షన్ చేసేదాని కోసం ఒకవేళ రూరల్లో కేసులు లేని దగ్గర ఫంక్షన్ చేసేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పూనుకున్నా కానీ ఇప్పుడు టీచర్స్ అర్బన్ నుంచి రావాలి. మరి టీచర్స్ ఏ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచో మండల డివిజన్ హెడ్ క్వార్టర్ నుంచో రావాలి. కొన్ని గ్రామాల్లో ఇప్పుడు కరోనా గొడవ వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలన్నీ కంచెలు దారి కంచెలు అడ్డం వేసి బయట నుంచి ఎవరిని రాకుండా అడ్డుకుంటూ వాళ్ళ రక్షణ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత జిల్లా కేంద్రం నుంచి డివిజన్ కేంద్రం వస్తూ పోతూ ఉంటే కూడా మన స్కూల్లో పనిచేసే టీచర్ అనే గౌరవం ఉన్నా కానీ మరి ఆయన వస్తూ పోతున్నట్టు అర్పంలో ఉన్న అక్కడ కేసులు ఉన్నాయట, మరి ఆయన ఊరికి వచ్చిపోతుంది, మన బడి వస్తుంది, మన పిల్లలతో కలిసి మీద తిరుగుతుండో ఏమవుతుందో ఏంటో అనేటటువంటి భయం, సందేహం సహజంగా పేరెంట్స్ లో కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని కొని తెచ్చుకోవడం కంటే పరిస్థితి చక్కబడే వరకు ఇంకో నెల కాక 2 నెలలు ఆగాము. కొంతకాలం పరిస్థితి చక్కబడే వరకు ఆగటం మంచిది. ముఖ్యంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకు ఆగటం మంచిది అనేటటువంటి మొదటి అభిప్రాయం. రెండోది, ఆన్లైన్ క్లాసులకు సంబంధించినంత వరకు ఆన్లైన్ క్లాసుని రద్దు చేయాలి, వాడిని నిర్వహించడానికి వీల్లేదు అని ఎవరు చెప్పేది ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల విషయంలోనే వాళ్ళని నియంత్రించలేకపోతుంది, ఎవరైతే బాధపడ్డా కానీ. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే పని కాదు, వాళ్ళు ఏం చేయలేరు. గైడ్లైన్స్ కూడా ఇప్పుడు ఇస్తారో లేదో తెలియట్లేదు కాబట్టి వాటిని ఆపలేరు. కాకపోతే ఆన్లైన్ పేరుతో అదనంగా ఫీజులు దండుకోవటం కానీ, అక్కడ ఆన్లైన్ పేరుతో పిల్లల్ని గంటల తరబడి వేధించడం కానీ, వాళ్ళని హింసించడం కానీ, అట్లాంటి బాలల హక్కులకు సంబంధించిన విషయాలు, అట్లాగే ఇతర ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపు చేసడానికి కోసం ఏదో ఒక రూపంలో నియంత్రణ పాటించడానికి కోసం ప్రిపేర్ కోసం అట్లాంటి నియంత్రణ చర్యలు కేంద్రం దగ్గర నుంచి వచ్చి త్వరగా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ పూనుకొని నిపుణులతో చర్చించి ఈ ఆన్లైన్ క్లాసులు నియంత్రించడానికి కోసం గైడ్లైన్స్, మోడాలిటీస్ ప్రిపేర్ చేసి వాటిని అమలు చేయించడానికి కోసం విద్యాశాఖను అలర్ట్ చేసి ఈ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ విధానాన్ని అరికట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు అవసరం ఉంది. అంటే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ సంబంధించినంత ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పింది, ఇప్పుడు మా స్కూల్స్ మార్చి నుంచి ఫంక్షన్ కావట్లేదు కాబట్టి ఆ పిల్లల మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ ఏదైతే ఉందో వాళ్ళ మా రేషన్ స్కూల్లో ఉంటే, హాస్టల్లో ఉంటే వాళ్ళకి సంవత్సరానికి నెలకి ఇంత ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చు డబ్బు అంతా కూడా మాకు 3 నెలలు మిగిలింది. ఆ మిగిలిన డబ్బు పెట్టేసి ఇప్పుడు మా రేషన్ స్కూల్ విద్యార్థులకి మేము స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి డేటా కార్డు కూడా ఇస్తాము, ఆ విధంగా క్లాసులు నడిపిస్తాం ఆన్లైన్ క్లాసులు అని చెప్పి ఆ రకమైన ప్రకటన గతంలో చేశారు. మరి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ లో చదివే విద్యార్థులకైతే వాళ్ళకి డైట్ ఛార్జెస్ ఇవన్నీ మిగిలినాయి కాబట్టి, కాస్మెటిక్ ఛార్జెస్ ఇవన్నీ మిగిలినాయి కాబట్టి ఆ బడ్జెట్ పెట్టి పిల్లలకి స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నటువంటి సూచన మంచి సూచన. ఆ నిర్ణయం అమలు జరిగితే మరీ మంచిది. మరి ఇప్పుడు మామూలు జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు స్కూల్స్ డే స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు ఎట్లాంటి స్మార్ట్ ఫోన్స్ కొనివాల్సిన అవసరం ఉంది కదా. కనీసం చిన్న క్లాసుల పిల్లలు, ప్రైమరీ క్లాసుల పిల్లలు కాకపోయినా కానీ 8, 9, 10 తరగతుల పిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం, వయసు పెద్ద పిల్లలు కాబట్టి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి మిడ్ డే మీల్స్ అలాగే పెట్టట్లేదు. ఆ మిడ్ డే మీల్స్ మీద మిగిలిన బడ్జెట్తో పాటు మరికొంత డబ్బు అదనంగా మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం అదనంగా ఫండ్స్ రిలీజ్ చేసినా కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు కూడా ముఖ్యంగా హయ్యర్ క్లాస్ విద్యార్థులకైనా కానీ ఈ స్మార్ట్ ఫోన్లు ఇచ్చి వాటికి కొంత డేటా ఇచ్చి ఆ విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా ట్రైన్ అప్ చేసి వారికి కూడా ఈ ట్రైనింగ్ ఆన్లైన్ క్లాసులు అందించేటటువంటి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో కూడా ఆన్లైన్ క్లాస్ అప్పుడైనా కానీ వినేదానికి అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి. అందుకని ఆ పని చేయటం మంచిదని చెప్పి నా మరొక మూడో సూచనగా నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత నాలుగోది మిడ్ డే మీల్స్ సంబంధించింది. ఇప్పుడు మిడ్ డే మీల్స్ ఎలాగో స్కూల్స్ ఓపెన్ అయినా కానీ మిడ్ డే మీల్స్ పెట్టడం సాధ్యం కాదని చెప్పి ఇంతకుముందు నేను చెప్పిన విషయాల్లోనే అంటే నేను చెప్పడం కాదు, పైనుంచి ఎంహెచ్ఆర్డి వాడు కానీ ఇతర సంస్థలకు కూడా ఎన్సీఆర్టీ వాడు కానీ చేస్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో, భయం ఏదైతే ఉందో, అందువల్ల ఇప్పుడు రేపో మాపో గవర్నమెంట్ స్కూల్స్ ఒకవేళ రీఓపెన్ అయినా కానీ మిడ్ డే మీల్స్ పెట్టడానికి సాహసిస్తారని చెప్పి నాకైతే అనిపించట్లేదు. కాబట్టి మిడ్ డే మీల్స్ ఇప్పటికే పెట్టకపోవడం పెద్ద లోపం జరిగింది. రేపో మాపో స్కూల్స్ ఓపెన్ అయినా కానీ కేరళ ప్రభుత్వం లాగానే ఈ మిడ్ డే మీల్స్ రేషన్ ని పిల్లల్ని ఇళ్లకు పంపించేసి వాళ్ళకి పౌష్టికాహారం అందించడానికి కోసం ప్రయత్నం చేయటం. అంటే దాని రేషన్ అంటే అదే బియ్యం, అదే ఉప్పు, అదే నూనె, గ్రాముల కొలమాన ప్రకారం అనేది అట్లా ఇవ్వటమా, లేకపోతే ఆ కిమ్మత్ ఆ రేటును దానికి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ మేరకు పిల్లలకు అవసరమైన ఆహార పదార్థాలు సరఫరా చేయటం, ఈ విషయాల్ని ప్రత్యామ్నాయంగా ఆలోచించి పిల్లలకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. అది మిడ్ డే మీల్స్ లో జరిగే నష్టాన్ని నివారించడం కోసం ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి మరొక సూచన. ఇంకొక సూచన, ఇప్పుడు టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్స్ అయితే కొంతమంది ఆన్లైన్ క్లాసులు ట్రైన్ అయిపోయి వాళ్ళు చెప్తున్నారు, మిగిలిన ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ని ఏదో రకంగా ఆయా మేనేజ్మెంట్స్ వాళ్ళు ఉపయోగిస్తారు, ఎంగేజ్ చేస్తారు. కాబట్టి మా గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ కూడా ఇప్పుడు సహజంగానే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఇతర పనులు ఏమి లేవు, క్లాసులు నడవట్లేదు కాబట్టి, ఇతర ఎగ్జామినేషన్స్ వాల్యుయేషన్ కూడా లేదు కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ కూడా టెక్నాలజీని వినియోగించుకోవటం, అట్లాగే ఈ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి ఆన్లైన్ క్లాసులకి అట్లాగే జూమ్ లాంటి మీటింగ్స్ కానీ లేకపోతే చర్చా వేదికలు కానీ ఇట్లాంటి వాటికి అలవాటు చేస్తానికి కోసం వాటికి ఎక్విప్ చేసడానికి కోసం గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కి ఓరియంటేషన్ క్లాసులు కానీ ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ అట్లా ఏదైతే ఆన్లైన్ లోనే మీటింగ్లు చర్చ నడుస్తున్నాయో అట్లాంటి ప్రయత్నం చేసి గవర్నమెంట్ టీచర్స్ ను కూడా ట్రైన్అప్ చేస్తే ఈనాటి నూతన పరిస్థితులకు అనుగుణంగా గవర్నమెంట్ టీచర్స్ ను అప్డేట్ చేసడానికి కోసం ట్రైన్అప్ చేస్తే మంచిది. ఆ విధంగా ప్రభుత్వం పూనుకోవటం మంచిదని చెప్పి నా అభిప్రాయం. మరొక 5వ 6వ విషయము, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ ఇప్పటికే పస్తులతో గడుపుతున్నారు ఆ కుటుంబాలు. కాబట్టి ఆ ప్రైవేట్ స్కూల్స్ ఆదుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ అయినా కానీ మేనేజ్మెంట్ వాళ్ళే మాకు ఫీజులు రావట్లేదు కాబట్టి మేమేం చేస్తున్నాం చెప్పి సాలరీ పే చేయాలని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఆలోచించి మానవతా దృష్ట్యా ఈ ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసిన టీచింగ్ నాన్ టీచింగ్ దాదాపు 5 లక్షల వరకు ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలు ఆదుకునే దానికోసం మేనేజ్మెంట్స్ కి వడ్డీ లేని రుణాలు ఇచ్చి శాలరీస్ పే చేయించడానికి కోసం కండిషనల్ గా శాలరీస్ కోసం అని చెప్పి వడ్డీ లేని రుణాలు అనేవాళ్ళ, లేదంటే ఇప్పుడు ఈ టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి నేరుగా కొంత ఆర్థిక సహాయం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసేదానికి కోరుకుంటే ఆ కుటుంబాన్ని ఈ విపత్తు సందర్భంలో పస్తులతో గడిపేటటువంటి పరిస్థితి నివారించడానికి కోసం వాళ్ళు ఆదుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ పని చేయాలని చెప్పి అట్లాగే మరొక సూచన నేను చేయదలుచుకుంది, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అలాగూ సాధారణ అకాడమిక్ ఇయర్ కాదు, 50% అకాడమిక్ ఇయర్ అవుతుంది. రేపు డిసెంబర్ నుంచి స్కూల్స్ ఓపెన్ అయినా జూన్ దాకా స్కూల్స్ నడిపినా కానీ వర్కింగ్ డేస్ తగ్గించినా కానీ నడిపినా కానీ అకాడమిక్ అకాడమిక్ ఇయర్ అవుతుంది. కాబట్టి అకాడమిక్ ఇయర్ సగానికి 50%కే పరిమితం అయితే సిలబస్ ను కూడా అనివార్యంగా తగ్గించాల్సి వస్తుంది. కాబట్టి సిలబస్ ఏ మేరకు తగ్గించాలి, ఏ పాఠాలు తగ్గించాలి ఏమిటనేది సిలబస్ కుదించేటటువంటి చేస్తాయి. ఈ ఎస్సీఆర్టీ ద్వారా కానీ లేకపోతే ఉపాధ్యాయుల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నిపుణులైన ఉపాధ్యాయులు, ఎక్స్పీరియన్స్డ్ టాలెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ సిలబస్ కుదించే ప్రయత్నం చేయడం మంచిది. వీటితో పాటు సహజంగానే ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో పాఠశాల నిర్వహణకి విద్యారంగానికి అదనంగా కొంత ఖర్చు అవుతాయి. ఆ అదనపు ఖర్చుని తట్టుకునే కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనపు బడ్జెట్ కూడా రిలీజ్ చేసి పాఠశాలను సక్రమంగా పనిచేయడం కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం విద్యారంగానికి చేయటం పరిష్కారం అని చెప్పి నాకు అనిపించేది. ఇవి ఈ కొన్ని సజెషన్స్ నేను చెప్పదగినది. ఏమైనా కానీ మొత్తం మీద ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పాఠశాలని
సొంత అవకాశాన్ని బట్టి వెసులుబాటుని బట్టి నవించేటటువంటి దానికోసం ఊరుకోవటం, ఈ వెసులుబాటు సమయంలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని ఎట్లా చూడాలి, టీచర్స్ కానీ పిల్లలకు కానీ ఖాళీగా ఎట్లా వారిని అకాడమిక్ గా ఎంగేజ్ చేయాలనే విషయాన్ని ఆలోచించే తక్షణ ఆ రకమైనటువంటి పరిష్కార ప్రయత్నాల కోసం ఉపాధ్యాయులు పేరెంట్స్ నుంచి కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ పాఠం ఉన్నటువంటి నా అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ నారాయణ గారు, చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో బ్లూ బటన్ లో చూస్తున్నటువంటి వాళ్ళలో అందరూ తమ మైక్స్ ఆఫ్ చేయాలి. సైదులో నీ వీడియో కూడా ఆఫ్ చేయి, మైక్ కూడా ఆఫ్ చేయి. తర్వాత ఒక ప్రశ్న వచ్చిందండి, వాట్ అబౌట్ 10th ICSE రిమైనింగ్ 5 ఎగ్జామ్స్ అండి. వాట్ అబౌట్ 10th ICSE రిమైనింగ్ 5 ఎగ్జామ్స్? ఆ ఎగ్జామ్స్ కూడా స్టాండ్స్ క్యాన్సిల్. ఈ రోజే బహుశా వారు న్యూస్ చూసినా కానీ అర్థమవుతుంది. ఇవాళ సిబిఎస్ఈ వాళ్ళు ICSE బోర్డు వాళ్ళు కూడా ఆ లెఫ్ట్ ఓవర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు చెప్పినట్టుగా 5 కానీ 4 కానీ ఆ పరీక్షలకు కూడా రద్దు చేస్తున్నారు. రద్దు చేసి జరిగిన పరీక్ష వరకు రిజల్ట్ ఇచ్చేందు కోసం వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. సుప్రీంకోర్టు కూడా ఈ రోజు ఆ రకమైనటువంటి హామీ పత్రాన్ని కూడా వాళ్ళు ఇచ్చేసారు. బహుశా రేపటి నుంచి ఆ పనులు చేస్తారు. మొత్తం మీద ఆ సిబిఎస్ఈ ICSE ఎగ్జామినేషన్స్ ఏదో పెండింగ్ లో ఉన్నాయో అవి కూడా రద్దు కావడం జరిగింది. ఈ రోజుతో ఆ వార్త కూడా బయటకు వచ్చింది. ఓకేనండి, ప్రశ్నలు ఏమీ రాలేదు, అందరూ వాచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు కానీ ప్రశ్నలు ఏమీ రాలేదు. ఓకే, మరి మీకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చూస్తున్నటువంటి పాఠకులకు అందరికి కూడా వీక్షకులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాము. రేపు ఈ వృత్తిదారులకు సంబంధించినటువంటి అంశం ఒకటి ఉంది. ఈ కరోనా పీరియడ్లో ఆరే కటికలు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది, వాళ్ళ సమస్యలు ఏంటి అనే దాని మీద ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రైవేట్ టీచర్స్ జీతాలు, దీనికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఒకరు మాట్లాడతారు. ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్లో సంఘాలు పెట్టడానికి అవకాశం లేదు, టీచర్స్ నేరుగా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటారనే భయం ఉంది. అందుకని ఇతర సంఘాలే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాని మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, ఫేస్బుక్లో మాట్లాడుతున్నట్టు వాళ్ళలో ఒకరు చైతన్య యూత్ అసోసియేషన్ అని, దానికి సంబంధించినటువంటి ప్రతినిధి రేపు మన వెబినార్లో పాల్గొంటారు. శనివారం మోస్ట్లీ ఉండకపోవచ్చు, మళ్ళీ ఆదివారం వెబినార్ ఉంటుంది. అదేవిధంగా సోమవారం కూడా వెబినార్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా మీకు ఒకరోజు ముందుగా అందజేయబడతాయి. ఇట్లాగే మీరు ఈ వెబినార్లకు హాజరై వాచ్ చేయాలని చెప్పేసి, అట్లే ప్రశ్నలు కూడా వేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి. నమస్కారం నారాయణ గారు, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్, దేర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్. If government announce 0 year, what consequences will be there? నేను చెప్పిన ఆ పాయింట్ ఒకటి నేను చూశాను. ఇప్పుడు స్కూల్స్ ఫంక్షన్ చేసే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి, కేసులు పెరుగుతున్నాయి కాబట్టి, డిసెంబర్ దాకా పరిస్థితి ఇట్లాగే ఉంటుందని చెప్పి ICMR కానీ లేకపోతే WHO వాళ్ళు గారు కొన్ని సూచనలు చేస్తున్నారు. కాబట్టి మరి డిసెంబర్ దాకా స్కూల్స్ ఓపెన్ చేయకపోతే సగం విద్యా సంవత్సరం గడిచిపోయినట్టే. మిగిలిన సగం విద్యా సంవత్సరం ఇక చెప్పేది ఏమన్నా చదువు. కాబట్టి నడిస్తే విద్యా సంవత్సరం మొత్తం నడవటం అవకాశం లేదు. సగం విద్యా సంవత్సరం క్లోజ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. ఇంకా మిగిలిన సగం ఏం చేస్తాం వచ్చి, అందువల్ల ఈ అకాడమిక్ ఇయర్ మొత్తాన్ని కూడా 0 అకాడమిక్ ఇయర్గా ప్రకటించడం మంచిది అని కొంతమంది సూచనలు సలహాలు చెప్తున్నారు. ఇట్లా సూచనలు సలహా చేసేవాళ్ళు ఏదో సాధారణ వ్యక్తులు అయితే అది వేరు సంగతి. కానీ ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్న సోషల్ జూరిస్ట్ అనే పేరుండి మంచి పాపులర్గా ఉన్నటువంటి అడ్వకేటు అశోక్ అగర్వాల్ ఆయన ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. ఆయన ఆ కెపాసిటీలో కానీ లేకపోతే మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు 2 లక్షల మంది పేరెంట్స్, ఇతర విద్యారంగ శ్రేయోభిలాషులు
వాళ్ళందరితో ఒక ఆన్లైన్ పిటిషన్ తయారు చేసినట్టు ఆ ఆన్లైన్ పిటిషన్ సిబిఎస్ఈ ఈ పరిస్థితుల్లో స్కూల్ నడపొద్దు, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టదు కాబట్టి అయింది ఏదో అయింది, పోయింది ఏదో పోయింది, జీరో అకాడమిక్ ఇయర్ గా ప్రకటించండి అని చెప్తారు. అక్కడెక్కడ కొంతమంది ఇట్లాంటి చర్చలు చేస్తున్నారు కానీ జీరో అకాడమిక్ ఇయర్ గా పాపులర్ డిమాండ్ అయితే కాదు. ఏదో జీరో అకాడమిక్ ఇయర్ అనేటటువంటిది సాధ్యం చేయకూడదు. విద్యా సంవత్సరం మొత్తం స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్ని విద్యా సంస్థలే మూతేసి పిల్లల్ని గాడికి ఇంటి దగ్గర కూర్చోబెట్టడం అనేది అది ఏ విధంగా చూసినా కానీ నష్టం. కాబట్టి కేసులు తగ్గే వరకు ఆగాలనేది అంతవరకు ఓకే. కేసులు ఎప్పుడు తగ్గుముఖం పడితే, పరిస్థితి చక్కబడితే అది ఇంకొక 2 నెలైనా 2 నెలలు కానీ ఫంక్షన్ చేయాల్సిందే. కాబట్టి ఒక నిబంధనలు పాటిస్తూ కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు కానీ మరి వాటి సవరించినా కానీ జాగ్రత్తలు తీసుకునేనా కానీ స్కూల్స్ నడపాలి, కాలేజెస్ నడపాలి. అకాడమిక్ ఇయర్నే ఇదేమైనా సరే అది డిసెంబర్ నుంచి అయినా కానీ నవంబర్ నుంచి అయినా కానీ అకాడమిక్ నడపవచ్చు. కాకపోతే డిసెంబర్ నుంచి ప్రారంభిస్తే జూన్ దాకా అకాడమిక్ ఇయర్ ఇంతకుముందు ఒకసారి చెప్పాను మరి ప్రజెంటేషన్ లో. ఒక 6-7 నెలల పాటు నడిపే స్కూల్స్, కాలేజెస్ వితౌట్ ఇంటరప్షన్, అంటే మధ్యలో వెకేషన్ లాంటిది ఇవ్వకుండా, వెకేషన్ పేరుతో 2 నెలలు వేసవి సెలవులు ఇస్తాం మనం. ఆ 2 నెలలు వేసవి సెలవులు లేకుండా చేసి వేసవిలో కూడా స్కూల్ నడిపితే, వెకేషన్ కూడా లేకుండా చేస్తే అప్పుడు వర్కింగ్ డేస్ ని కొంత కవర్ చేసే అవకాశం ఉంది. అంటే వర్కింగ్ డేస్ ని కవర్ చేయడం అంటే 220 వర్కింగ్ డేస్ కవర్ కాకపోతే అది 170 180 డేస్ ఎంతో డేస్ వచ్చినా కానీ కేవలం ఆదివారాలు మాత్రం సెలవులు ఇచ్చి ముఖ్యమైన పండుగలకి సెలవులు ఇచ్చినా కానీ హాలిడేస్ లేకుండా అకాడమిక్ నడపవచ్చు. అయినా కానీ వర్కింగ్ డేస్ సరిపోకుండా 220 డేస్ కి సరిపడా సిలబస్ ఉందనుకుంటే దాన్ని ఒక 20-30 రోజులకి సరిపడా సిలబస్ ని తగ్గించుకునైనా కానీ, సిలబస్ ని కత్తిరించైనా కానీ, అవసరమైన సిలబస్ ని కుదించుకోనైనా కానీ అకాడమిక్ నడవాల్సిందే తప్ప జీరో అకాడమిక్ ఇయర్ అనేటటువంటిది చేయడం సరైనది కాదని చెప్పి నా అభిప్రాయం అండి. ఓకేనండి, నారాయణ గారు థ్యాంక్ యూ. ప్రేక్షకులారా, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గుడ్ డే. థ్యాంక్ యూ సార్. లైట్ తీసే అయిపోయింది తీసే